ఎంయూడి పద్దు మీద నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించేందుకు మీకు ప్యానల్ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, మొదటగా హైదరాబాద్ నగరం యొక్క ప్రతిష్ట పెంచడానికి ఏ రకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో, గత 10 సంవత్సరాలుగా గతంలో నగరానికి వచ్చినటువంటి జాతీయంగా అంతర్జాతీయంగా వచ్చిన రివార్డులు అవార్డులు ఒకసారి తెలుసుకుంటే పని ఏ రకంగా జరిగిందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నగరానిపైన అంటే ఎలాంటి అధ్యయనము ఎలాంటి ఒక స్టడీ చేయకుండా ఈ యొక్క నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా చేయాలనే ఒక నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉంది. దాంట్లో ఉన్న తప్పులను ఎత్తిపడానికి పదే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. చాలా సందర్భాల్లో చెప్పినా కూడా ప్రభుత్వం పెడిచెవిని పెట్టుకుని తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన సంగతి మీ ద్వారా ఈ సభ దృష్టికి, ఈ సభ ద్వారా ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తున్నారు. అధ్యక్ష, గ్రేటర్ హైదరాబాద్ నగరం కాకముందుకు 2007 వరకు కూడా ఇది ఓన్లీ MCH మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్గా ఉండే, మరి కేవలం 100 డివిజన్లతో ఉండే. శివారుల్లో కుతుబుల్లాపూర్ కానివ్వండి, కుకట్పల్లి కానివ్వండి, షేర్లింగంపల్లి కానివ్వండి, రాజేంద్ర నగర్ కానివ్వండి, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి వగేరా ఈ ప్రాంతాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ప్రాంతాలు మున్సిపాలిటీలు అయినాయి అధ్యక్ష 1987-88లో. అధ్యక్ష, అప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండే, వారి హయాంలోనే ఈ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుతుబుల్లాపూర్తో పాటు చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా మున్సిపాలిటీలు అయినాయి అధ్యక్ష. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా గ్రామాలు కలిపి మున్సిపాలిటీలే చేశారు 1987-88లో. అధ్యక్ష, మున్సిపాలిటీలుగా అయిన తర్వాత అప్పుడు అన్నీ కూడా 3rd గ్రేడ్ మున్సిపాలిటీస్, 2nd గ్రేడ్ మున్సిపాలిటీస్, ఆ రకంగా 2007 వరకు కూడా మున్సిపాలిటీలనే కొనసాగుతూ వచ్చాయి అధ్యక్ష. తర్వాత ఈ మున్సిపాలిటీలన్నీ కూడా 3rd గ్రేడ్ మున్సిపాలిటీలు, 1st గ్రేడ్, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలుగా ఈ స్వయం అంటే సెల్ఫ్ సస్టైన్ మున్సిపాలిటీస్గా ఎదిగినాయి అధ్యక్ష 2007 వరకు కూడా. అధ్యక్ష, అయిన తర్వాత రెండు ఎలక్షన్స్ పెట్టారు అధ్యక్ష. MCHకి 2 సార్లు అయినాయి. దాని తర్వాత శివారి మున్సిపాలిటీలో కూడా 2 పర్యాల ఎలక్షన్స్ 1987-88 అయితే మరి 2000లో అయిన ఎలక్షన్స్. అయితే అధ్యక్ష 2007లో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సెల్ఫ్ సస్టైన్ మున్సిపాలిటీస్ అయినాయి. చక్కగా ఇన్కమ్ వస్తామని వీటన్నిటి కూడా వీటిని మెర్జ్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి వీటన్నిటిని కూడా గ్రేట్ హైదరాబాద్గా రూపొందించి 2007లో చేశారు అధ్యక్ష. కానీ అది కొంచెం మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే ఆ రోజు. ఈ మున్సిపాలిటీని కలిసినప్పుడు సెల్ఫ్ సస్టైన్ ఉన్న మున్సిపాలిటీస్ మా ఇన్కమ్ అంతా కూడా మరి హైదరాబాద్ నగరానికి పోతే మాకు వచ్చేటువంటి నిధులు మాకు సరిగా వినియోగించుకోలేక అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి చాలా బాధపడ్డప్పుడు, చాలా ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు మళ్ళీ కూడా స్పెషల్గా మళ్ళీ నిధులు, ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి ఏదో రకంగా కొంచెం ముందు నడిపే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సుకున్నా, మీ ద్వారా మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులకు కానివ్వండి, తద్వారా ముఖ్యమంత్రి గారు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ శివారి ప్రాంతాలంతా కూడా GHMCలో విలీనమైన HMWS అండ్ SB అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సీవరేజ్ బోర్డ్ అండ్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్కి అప్పయ్యలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా వాటర్ సీవరేజ్ మెయింటెనెన్స్ అంతా కూడా అప్పటికి మున్సిపాలిటీతో పాటు GHMC విలీనమైన GHMCనే చేస్తూ ఉండే. చాలా కష్టము, చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అధ్యక్ష. దాదాపు 2007లో ఏర్పడినటువంటి ఈ GHMC ఒక ట్రాక్లో పడి, ఒక లైన్లో పడి ప్రజలకు ఇబ్బంది కూడా ముందుకు పడడానికి దాదాపు అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాల కూడా సెట్ గానికి, ఈ ప్రాంతం అంతా సెట్ గానికి 2016 అంటే దాదాపు 9 సంవత్సరాలు అధ్యక్ష. 9 years ప్రజలంతా కూడా నరకయాతన పడ్డారు అధ్యక్ష. కష్టం పడ్డారు, ఇబ్బంది పడ్డారు, మామూలు ఇబ్బంది పడేది అధ్యక్ష. నీళ్లు మీకు తెలియాలి. ఇంతకుముందు సోదరులు చాలా చక్కగా మాట్లాడారు. కానీ హైదరాబాద్ నివాసిగా, పుట్టి పెరిగిన బిడ్డగా, ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్న బాధలు తెలిసిన వ్యక్తిగా, రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, 3 సార్లు శాసనసభ ఎన్నికైన వ్యక్తిగా ప్రజల యొక్క బాధలు
సాధక బాధలు మేము పొద్దున్న లేస్తే నిద్ర లేస్తే ఏ రకంగా ప్రజల సమస్య మా దగ్గరకు వస్తారో మాకు తెలుసు. 2016 వరకు కూడా 17 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుండే అధ్యక్ష. ట్యాంకర్ల గురించి మహిళలు బిందెలు పట్టుకొని కొట్లాడుకుంటాడు అధ్యక్ష. మేము ప్రజల దగ్గరికి పాదయాత్రకు పోతే అధ్యక్ష మమ్మల్ని ఖాళీ బిందెలు పెట్టి స్వాగతం పలుకుతా ఉండే అధ్యక్ష. అంత నరకయాత్ర పడ్డ సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. 2016లో మరి అప్పుడు కేసీఆర్ గారు దీని యొక్క ప్రణాళిక రూపొందించి అప్పుడు పురపాలక శాఖ బాధ్యతలు కేటీఆర్ గారు తీసుకున్న తర్వాత అధ్యక్ష టోటల్గా 1900 crores దాదాపు శివారు ప్రాంతాల్లో అప్పటి వరకు జిహెచ్ఎంసీలో వెళ్ళినటువంటి ఈ యొక్క శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చెప్పిన ప్రాంతాలన్నీ కూడా ఎంసీహెచ్ కాకుండా ఈ ప్రాంతాలన్నింటి కూడా నెట్వర్క్ వాటర్ నెట్వర్క్ లేని పరిస్థితి ఆ రోజు వరకు కూడా. ఆ రోజు నెట్వర్క్ కూడా లేదు, నీళ్ళు వచ్చినా నల్లలేదు, నీళ్ళు వచ్చినా నల్లలేదు. అంటే 2 సంవత్సరాలుగా యుద్ధ ప్రాతిపదికన 1900 దగ్గర 2000 కోట్లు పెట్టి అన్ని ప్రాంతాలకి లైన్స్ వేసి రిజర్వాయర్స్ తరిగినట్టు రిజర్వాయర్స్ ఏర్పాటు చేసిన తర్వాత 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చేది సంతృప్తికరంగా నీటి సరఫరా చేసిందంటే కేసీఆర్ గారని ఇప్పుడు కూడా మా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అధ్యక్ష. ఆ ఒక ఫలితమే 2 ఎన్నికల్లో హైదరాబాద్ నగర్లో అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిపించిందంటే కేసీఆర్ గారి పనితనంతోనే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష వాటర్ సప్లై తర్వాత సిస్టమేటిక్గా అప్పటి కూడా 2020 వరకు కూడా సీవరేజ్ మెయింటెనెన్స్ అంతా కూడా కార్పొరేషన్ చేస్తుండే అధ్యక్ష. హైదరాబాద్ ప్రధానంగా ఏది కోర్ సిటీ ఉందో కోర్ సిటీలోనేమో 2 సీవరేజ్ అండ్ వాటర్ సప్లైతో పాటు హెచ్ఎండబ్ల్యూ చూసుకుంటుండే. కానీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై వాళ్ళు అండ్ సీవరేజ్ బోర్డు వాళ్ళు మాకు సీవరేజ్ లేకుండా అధ్యక్ష. మళ్ళీ 2020-21 ఆ ప్రాంతంలో దీన్ని మెర్జ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు నిర్ణయం తీసుకొని అప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడనే అసెంబ్లీ నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మేము నగరం చెందినటువంటి శాసనసభ్యులందరం వెళ్ళి వాటర్ బోర్డులో ఏది సీవరేజ్ బోర్డు అయితే ఉందో హెచ్ఎండబ్ల్యూస్లో డబ్బులు నిధులు ప్రాబ్లం ఉంటుంది, ఇప్పటికైనా దీనికి కష్టమవుతుంది అన్న. మరి జిహెచ్ఎంసీలు ఉండండి, ఎందుకు ప్రాబ్లం లేదు, మీకు హెచ్ఎండబ్ల్యూస్కి నిధులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మీకు ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆ రోజు చక్కగా సిస్టమేటిక్గా ఆ 2-3 years వరకు జరిగింది అధ్యక్ష. చక్కగా ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే 625 square kilometers ఉన్నటువంటి జిహెచ్ఎంసీ చాలా చక్కగా మంచి ట్రాక్లో పడ్డది అధ్యక్ష. మరి ఏమైందో ఏమో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరాన్ని దాని తర్వాత శివారు ప్రాంతాల్లో మళ్ళీ కొత్త పట్టణీకరణ అయినటువంటి తరుణంలో శివారులో ఉన్నటువంటి ప్రాంతాలు మేడ్చల్ కానివ్వండి, రాజేంద్ర నగర్లో కానివ్వండి, మహేశ్వరంలో కానివ్వండి, అటు ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఇట్లా చాలా ప్రాంతాల్లో అటు పటాన్చేరు కానివ్వండి, ఇవన్నీ కూడా ర్యాపిడ్ అర్బనైజేషన్ అవుతున్న సందర్భంలో వీటిని కూడా మున్సిపాలిటీలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు చేసి దాదాపుగా చక్కగా ఒక టర్మ్ ఎలక్షన్స్ అయినాయి అధ్యక్ష. అవి కూడా కుదుట పడుతూ ఉన్నాయి, లైన్లో పడుతున్నాయి అధ్యక్ష, మెల్లిమెల్లిగా సెట్ అవుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఫైన్ డే ఈ నగరాన్ని అధ్యక్ష నేను గతంలో కూడా ఇదే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే సబ్జెక్ట్ని నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు మరి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంఈడి సమాధానం వారే చెప్పారు కాబట్టి శ్రీధర్ బాబు గారిని ఈ మెమో గురించి అడిగిన అధ్యక్ష. ఐ ఆస్ దిస్ మెమో రికార్డులో ఉంది, రికార్డు కూడా తెప్పించుకున్న అధ్యక్ష. నేను మెమో నంబర్ 5924 ఆఫ్ MA/2024 డేటెడ్ 26 July 2024. అధ్యక్ష ఈ యొక్క మెమో వచ్చిన తర్వాత 2024లో వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు గారిని ఇదే అడిగినా, సార్ ఇది ఒక మెమో వచ్చింది, క్రియేషన్ ఆఫ్ యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ బై ఎక్స్టెండింగ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ జిహెచ్ఎంసీ అప్ టు ఓఆర్ఆర్. ఇది వచ్చింది సార్, ఇది మంచి నిర్ణయం కాదు, ఇది ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారు, ఇప్పుడిప్పుడే జిహెచ్ఎంసీ అనేది చక్కగా ట్రాక్లో పడతా ఉన్నది, ఓఆర్ఆర్కి కార్పొరేషన్ ఎక్స్టెండ్ చేయొద్దు. ఈ మెమో వచ్చింది 2024లో July 2024లో అని చెప్పి ఈ మెమో నంబర్తో పాటు ఆ రోజు నేను సార్ అడిగిన శ్రీధర్ బాబు గారు, ఎందుకంటే హీ వాజ్ ఆన్సరింగ్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. అధ్యక్ష దీనికి ఆ రోజు సమాధానం కూడా అది ఏమీ లేదు, ఆ మెమో ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మరి నాకు తెలియదు, మీ చేతికి ఎట్లా వచ్చిందని చెప్పారు అధ్యక్ష. బట్ నంబర్తో పాటు చెప్పిన అధ్యక్ష ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన్ కిషోర్ గారు ఉండే అధ్యక్ష. 2024 July నాడు అధ్యక్ష ఇది అపోజ్ చేసినాం, ఇది కరెక్ట్ కాదు సార్, ఈ నిర్ణయంతో అయితే ఇబ్బంది పడుతుంది, మీరు అందరినీ సంప్రదింపులు జరపాలా, దీని ఒక టెరెన్ వేరే ఉంటుంది, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఒక దగ్గర డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ ఉంటుంది, యూనిఫామిటీ ఉండదు, దాన్ని ఏ రకంగా ముందుకు చేసుకుంటూ పోవాలో అందరి అభిప్రాయాలు తీసుకుంటే ఏమీ లేదని చెప్పారు అధ్యక్ష.
సంవత్సరం గడిచిపోయింది అధ్యక్ష. దాని తర్వాత మళ్ళీ 1 ఫైన్ డే మొన్న నవంబర్ 21, 2025 సడన్గా ఈ యొక్క మెమో వచ్చింది అధ్యక్ష బయట. మేము 2 days తర్వాత మాకు 23rd తెలిసింది. ఇమీడియట్ 24th రోజే మేము అపీల్ చేసాం దీనికి అగేన్స్ట్గా. ఏమని వచ్చింది అధ్యక్ష, మళ్ళీ ఇది కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ 27 మున్సిపాలిటీస్ విత్ ఇన్ ఆర్ అబట్టింగ్ ది ఔటర్ రింగ్ రోడ్ ఇంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్, గ్రౌండ్ ఆఫ్ కాస్ ఆఫ్ యాక్షన్ అండ్ కన్సల్టేషన్ అండర్ జిహెచ్ఎంసీ యాక్ట్ 21st November 2025, మెమో నంబర్ 5924 MA of 1/2024. అధ్యక్ష, ఈ గతంలో ఉన్నట్టు 5924 దానికి కంటిన్యూషన్ వచ్చినటువంటి మెమో సార్ ఇది. నేను ఈ మెమో గురించి మిమ్మల్ని అడిగినా మీరు ఇది ఏం లేదని చెప్పారు. 2024లో ఇదే సభలో మీకు సమానం చెప్పినారు. మీరు దీని ఎక్స్టెండ్గానే ఈ మెమో ఇచ్చి దీని రాగానే మా దృష్టికి రాగానే 24th రోజు అఫీషియల్గా మేము ప్రెస్ చేసి అధికారులను సంప్రదింపించే ప్రయత్నం చేశాం. ఈ నిర్ణయాన్ని వద్దు, ముందుకు పోకండి, మమ్మల్ని కన్సల్ట్ చేయండి, ప్రజాప్రతినిధులు కన్సల్ట్ చేసి ముందుకు పోతే బాగుంటుంది, మాకు సూచన సలహాలు పరిగణలోకి తీసుకోండి అని చెప్పినప్పుడు కూడా ఇలాంటి రిప్లై రాకుండా దీంట్లో ఏమి ఇచ్చారు అధ్యక్ష ఈ మెమోలో క్లియర్గా. సరే ఫస్ట్ ఏమో వారి వరకు ఎందుకు చేయాల్సి వస్తుందో దీని అన్ని కూడా డిస్పారిటీస్ని డిస్ప్లే చేయడానికి అవన్నీ కొన్ని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి యూనిఫార్మిటీ గురించి చెప్పారు. దీంట్లోనే సెకండ్ పాయింట్ ఏం పెట్టారు అధ్యక్ష, ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ది అబోవ్ ద గవర్నమెంట్ అండర్ జిహెచ్ఎంసీ యాక్ట్ desires GHMC views regarding the proposed merger, duly conducting a study. Second point. Third point, Adhyaksha, the corporation is requested to examine the proposal in detail and submit its remarks. Adhyaksha, ఇది వచ్చింది అఫీషియల్గా 21st November 2025 కానీ మా దృష్టికి వచ్చింది 23rd అధ్యక్ష. దీంట్లో ఈ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ సంబంధించినటువంటి ఏమైనా స్టడీ జరిగిందా అసలు? మమ్మల్ని అయితే ఎవరు అడగలేదు, మేము ప్రజాప్రతినిధులం, ఏ శాసనసభ్యుడు అడగలేదు, ఏ యొక్క కార్పొరేటర్ అడగలేదు, ఏ ప్రజలను అడగలేదు, ఏ స్టేక్ హోల్డర్స్ ఏమి అడగలేదు అధ్యక్ష. ఈ యొక్క దీంట్లో మీరు అడిగిన దాని ప్రకారమే మీరు డీటెయిల్స్ స్టడీ చేయండి, రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు అధ్యక్ష. ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వాట్ ఇస్ట్ అఫీషియల్గా డేట్ 21st అయినా విత్ ఇన్ 10 days 3rd మళ్ళీ ఇంకేం తీసుకొచ్చారు అధ్యక్ష, ఇమీడియట్గా ఈ యొక్క దీన్ని కన్ఫర్మ్ చేస్తూ మళ్ళీ ఇంకో జీవో తీసుకొచ్చారు, జీవోఎంఎస్ నంబర్ 264 డేటెడ్ 3rd December 2025. ఇది కూడా ఏంది, మళ్ళీ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేస్తూ నోటిఫికేషన్ చేస్తూ ఇవన్నీ కూడా మర్జ్ చేస్తూ 2nd November నుంచి అఫీషియల్గా అయిపోతుందని చెప్పేసి ఒక అబ్స్ట్రాక్ట్తో పాటు తీసుకొచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష, ఆర్డర్ ఇచ్చేసారు ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ ఇచ్చారు అధ్యక్ష. ఇది థర్డ్, ఇది ఇమీడియట్లీ అంటే ఇది ఎక్కడ కన్సల్టేషన్ లేదు, డిస్కషన్ లేదు, ఎవరు అభిప్రాయాలు తీసుకోలేదు, ఇలాంటి మీటింగ్ లేదు, ఏం లేదు అధ్యక్ష. ఇదే ఇది అవుటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాం కార్పొరేషన్ తీసుకొచ్చారు అధ్యక్ష. 8వ తారీఖున ఇంకో జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే ఇంత షార్ట్ స్పాన్ నేను ఎందుకు ఇంత టైం తీసుకుంటా అంటే ఇంత షార్ట్ టైంలో ఏం చేస్తారని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. జీవోఎంఎస్ నెంబర్ 266 8th December 2025. ఇది దేని గురించి అధ్యక్ష? The Commissioner, Greater Hyderabad Municipal Corporation, Hyderabad, in the letter 3rd, has submitted a detailed study report titled Ward Reorganization Framework of GHMC in the context of the proposed merger of 27 urban local bodies undertaken by Center for Good Governance. Accordingly, the Commissioner GHMC Hyderabad requested the government to notify 300 wards in Greater Hyderabad Municipal Corporation. Accordingly, the following notification will be published in the extraordinary issue in Telangana Gazette 8th December 2025. అధ్యక్ష, ఇది ఎక్స్టెన్షన్ చేయడమే కాక 300 డివిజన్లు కావాలని చెప్పేసి కూడా దీంట్లో ఇంకో మెమో తీసుకొచ్చారు అధ్యక్ష, ఇంకో జీవో ప్రకారం తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది 9th రోజు 8th రోజు అయిపోయింది. 9th రోజు ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ తీసుకొచ్చారు అధ్యక్ష. జిహెచ్ఎంసీని రింగ్ రోడ్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఎక్స్టెన్షన్ చేసినటువంటి కార్పొరేషన్ 300 డివిజన్లు ఉండాలని చెప్పినారు. మళ్ళీ నీకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు అధ్యక్ష 9th December. మరి ఇది క్లియర్ గెజెట్ ద్వారా వచ్చింది అధ్యక్ష. 9th December ఈ గెజెట్ నెంబర్ వచ్చేసి మీకు మన 9th December 2025 1842 ఆఫ్ TPS HO ఆఫ్ GHMC 2025 ప్రకారం అధ్యక్ష 9th December రోజు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు అధ్యక్ష? 300 డివిజన్స్కి డిలిమిటేషన్ చేయాలనేది ఉందో కంటిన్యూషన్ చేయండి అని చెప్పినప్పుడు అధ్యక్ష
9వ తారీఖున వస్తే వారం రోజుల్లో ఎవ్వరికి తెలియదు అధ్యక్ష. ఇక్కడ పోయి ఎంసీఆర్ హెచ్ఐడిలో కూర్చుని ఆఫీసర్లంతా మేము పబ్లిక్ ఇష్యూస్ మీద ఫోన్ చేస్తా ఉంటే సార్ మేము డీలిమిటేషన్ పని ఏ డీలిమిటేషన్ చేస్తున్నా మరి ఏమైనా కేంద్రం నుంచి ఏమైనా వచ్చింది ఆర్డర్ అంటే లేదు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ డీలిమిటేషన్ చేస్తున్నామని చెప్పారు అధ్యక్ష. 1 వీక్ తర్వాత అధ్యక్ష అందరూ కూడా పార్టీలకు అతీత అధ్యక్ష ఈ పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కానీ బీజేపీ కానీ బీఆర్ అన్ని పార్టీలు వాళ్ళు గలమైతే అందరూ కూడా లొల్లి చేసి ఏం జరుగుతుంది హైదరాబాద్ నగరంలో ఎవరికి చెప్పకుండా ఎందుకు దొంగచాటనే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ఎందుకు దాచిపెడతా ఉన్నారు, ఇంత సీక్రెసీ ఎందుకు అని చెప్పి అందరూ కూడా ప్రశ్నించినప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు హుటాహుటిన డిసెంబర్లో 16 తారీఖున జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కాల్ ఫర్ చేశారు అధ్యక్ష. అది కూడా ఎందుకు డీలిమిటేషన్ మీద డీలిమిటేషన్ అయిపోయింది అధ్యక్ష. బార్డర్స్ ఇచ్చేసి అన్నీ అయిపోయినాయి. ఆఫీస్లో కూర్చొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని మరి గూగుల్ మ్యాప్తో చేసిరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినా అర్థం కాలే కానీ అయిపోయినాయి, డ్రాయింగ్స్ అని అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మమ్మల్ని అభిప్రాయం పెడితే అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా తెలియదు అధ్యక్ష. మేయర్ గారితో పాటు అసలు ఏం జరుగుతుందో ఏం తెలియదు. మేము అడిగినాం కమిషనర్ గారిని ఏం జరుగుతుంది ఇదంతా, ఈ హడావుడి ఏంది, ఈ డీలిమిటేషన్ ఏంది, హైదరాబాద్ నగరాన్ని రింగ్ రోడ్ వరకు విస్తరించడం ఏంది, ఏం జరుగుతుంది అసలు అని అడిగినప్పుడు సార్ మీ డీలిమిటేషన్ 31 డిసెంబర్ లోపల అయిపోవాలా, మళ్ళీ మనకి సెన్సస్ స్టార్ట్ అయితే చేయలేమని చెప్పేసి ఒక సాకు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు హడావుడి ఎందుకు, తొందర ఎందుకు, దాపరికం ఎందుకు వాళ్ళు కన్సల్ట్ చేయలే అంటే ఏం అందు మాట పెట్టిన తూతూ మంత్రంగా మీటింగ్ అంటే కథమైపోయింది. ఫైనల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 24 డిసెంబర్ 25 డిసెంబర్కి వచ్చింది ఫైనల్ నోటిఫికేషన్. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంత పెద్ద 300 డివిజన్ కార్పొరేటర్ చేసింది అసలు ఏం జరుగుతుంది అన్నట్టు మళ్ళీ కొన్ని 2 నెలలు మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. అంటే ఈ ప్రాసెస్ జరిగింది ఎంత అధ్యక్ష, నెల లోపల 1 మంత్ లోపల ఈ జీవోస్ అని తీసి అధ్యక్ష. ఎవరికి తెలియదు, గజెట్లు పెట్టిరు, ఎవరు మాట్లాడారు, లొల్లి పెట్టుకుంటారు, ఎత్తినూరు కొట్టుకున్నా ఎవరు మాట ఏం లే. నెల రోజుల లోపల ఈ నిర్ణయం అయిపోయింది. దాని తర్వాత 2 నెలలు ఆగినాం. 1 ఫైన్ డే మళ్ళీ February 10కి జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే 11వ తారీఖున చేసినటువంటి నెక్స్ట్ డే 11కి వచ్చింది డేట్, అది నోటిఫికేషన్ 11కి వచ్చింది అది. అయితే మా నోటిఫికేషన్ 11కి వచ్చి ఏం చేశారు అధ్యక్ష, ఈ హైదరాబాద్ నగరాన్ని 3 భాగాలుగా చేస్తున్నట్టుగా ఏదో మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ సపరేటు, మల్కాజ్గిరి కార్పొరేషన్ సపరేటు, సైబరాబాద్ గారు ఎవరిని అడిగి పేర్లు పెట్టిరు, ఎవరిని అడిగి తీసుకున్నారు, ఎవరికి ముచ్చట చెప్పారు, ఎవరు తెలుసు. అంటే ఇది ప్రజాపాలన లేకపోతే ఇది ప్రజాపాలన అంటే ప్రజలని, ప్రజాప్రతినిధులని, స్టేక్ హోల్డర్స్ని అభిప్రాయం తీసుకోవాలి కదా, అడగాలి కదా. 1.5 మనిషి 1 కోటి ప్రజలను అడగాలి. ప్రజాప్రతినిధులు స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా. దీని ఏమంటారంటే ప్రజాపాలన ఇది పూర్తిగా ఏకపక్షమైనటువంటి నిర్ణయం, అప్రజాస్వామికమైన నిర్ణయం. ఇది పూర్తిగా నేను చెప్తా ఉన్నా కదా అసలు అన్సైంటిఫిక్, అశాస్త్రీయ పద్ధతులు. ఇట్స్ ప్యూర్లీ యూనిలాటరల్ అన్సైంటిఫిక్ డిసిషన్. ఇది అసలు హైలీ అన్యాక్సెప్టబుల్. ఇది ప్రజలకి ఈ ఒక నిర్ణయం, ఇది ప్రజలకి రేపు పొద్దున కష్టాలు తెచ్చేటువంటి నిర్ణయం. ఇది ప్రజలకు శాపంగా మారబోయే నిర్ణయం ఇది తీసుకున్నది. ఎందుకు చెప్తున్నట్టు ఇంతకుముందు చెప్పినాయి అన్ని కూడా చిన్ననాటి నుంచి చూసినాం కాబట్టి మా అనుభవం ఉంది కాబట్టి మా అనుభవంతో షేర్ చేసుకుంటున్నాం మీతో. మేము అడిగినాము, మేము అడిగితే పట్టించుకునే నాదుడే ఉండేడే అధికారిక సంబంధం ఉండే మా కేంద్రంలో పైన ఏడవేసాడే అసలు ఎక్కడ నిర్ణయం అవుతుంది, ఎక్కడ వస్తుంది, మంత్రి కూడా చెప్పారు. మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మీరే చెప్పారు మాకు, హైదరాబాద్ మంత్రి మీరే ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్పారు మాకు. మీకు కూడా ఏమౌంట్ వచ్చాయి మరి అధ్యక్ష. నేను నా బాధని, నా ఆవేదన ఎందుకు తెలియజేస్తున్నట్టు అధ్యక్ష, నేను ఇక్కడ ఎందుకు ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దిస్ సబ్జెక్ట్ టు దిస్ హౌస్ అంటే ప్రజలు అడుగుతారు అధ్యక్ష మమ్మల్ని. 1,50,00,000 మందిలా ఎవరిని అడుగుతారని చెప్పేసి జస్ట్ ఐ హెర్డ్ ఎ కమెంట్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. అడుగుతారు అధ్యక్ష, ప్రజలు అడుగుతారు మమ్మల్ని. అధ్యక్ష మేము శాసన సభ్యునివే కాదు అధ్యక్ష, మేము ప్రజలు అక్కడ పుట్టి పెరిగిన ప్రజల మధ్య అధ్యక్ష. దీన్ని ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేసిండ్రు. నేను చెప్తా అధ్యక్ష, 3 కార్పొరేషన్లు చేసిండ్రు అధ్యక్ష. ఈ యొక్క నిర్ణయం ఎందుకు అన్సైంటిఫిక్ చెప్తున్నా అంటే, ఎందుకు యూనిలాటరల్ అని చెప్తున్నా అంటే, ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు అధ్యక్ష. దీనికి 100% నేను అంటే జస్టిఫికేషన్ చేయగలుగుతాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు
ఎప్పుడు కూడా ఈ హైదరాబాద్ నగరాన్ని మనము హై ఏమని చెప్పారు ఇంతకుముందు సోదరుడు, ఏం హై, దీన్ని న్యూయార్క్తో పోల్చినారు సార్ అధ్యక్ష, టోక్యోతో పోల్చిన అధ్యక్ష, లండన్తో పోల్చిన అధ్యక్ష, దానిలో కావాలన్నాడు అధ్యక్ష. నేను వేరే ఏం విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష, నేను విత్ యువర్ పర్మిషన్ అన్నారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిదే, న్యూయార్క్ టోక్యో లెక్క హైదరాబాద్ ప్లీజ్ లెట్ మీ నేను తప్పు నేను ఏం హై తప్పు లేదంటారు. నేను ఎందుకంటే చెప్పారు కాబట్టి నేను తీసుకొచ్చిన అధ్యక్ష, నేను కొంచెం తెలియాలి కాబట్టి. అదేవిధంగా ఇది అన్నిట్లో వచ్చింది అధ్యక్ష, నేను తప్పు పడతలేను దీన్ని, నేను న్యూయార్క్లకు కావాలి టోక్యోలకు కావాలి తప్పు పడతలేను అధ్యక్ష. అకాడమికలీ వి షుడ్ స్పీక్. కొన్ని మనం సభ్యులందరం కూడా కొన్ని అవగాహన పెంచుకోవాలి అధ్యక్ష. ప్రపంచ స్థాయిలో నంబర్ 1 సిటీలో ఎదగాల మనం హైదరాబాద్ నగరం అని చెప్పారు, తప్పులేదు అధ్యక్ష. న్యూయార్క్ కానీ, లండన్ కానీ, టోక్యో కానీ, మొన్న మీరు టూరిస్ట్కి వెళ్ళినటువంటి సౌత్ కొరియా సియోల్ కానీ, అన్ని నగరాలు కూడా యూనిఫైడ్ కార్పొరేషన్స్ లేవు అధ్యక్ష ఎక్కడ కూడా. ఐ వాంట్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ దిస్ హౌస్. టోక్యో ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు, టోక్యోలో బాగా చక్కగా ఉంటుందని చెప్పేసి. టోక్యో గురించి ఒకసారి చెప్తా, సో దట్ మంత్రి గారు విని ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి వివరించి చూసి వచ్చేది, కానీ అక్కడ కార్పొరేషన్ ఎట్లా తెలియాల్సిన అవసరం బాగుంటుంది కాబట్టి స్టడీ చేసిన కాబట్టి చెప్తాను అధ్యక్ష. టోక్యోలో అధ్యక్ష టోటల్గా దాని యొక్క కార్పొరేషన్ యొక్క ఒక ఏరియా 627 స్క్వేర్ కిలోమీటర్స్ అధ్యక్ష. ఫుల్ టోక్యో మెట్రోపాలిస్ ఈక్వాలెంట్ టు ద ప్రిఫెక్చర్ హ్యాస్ ఎ టోటల్ ఏరియా ఆఫ్ 2194 స్క్వేర్ కిలోమీటర్స్ అధ్యక్ష. ఈ యొక్క దీని లోపల ఎన్ని ఉన్నాయి తెలుసా అధ్యక్ష అసలు? టోక్యో పీపుల్ ఆఫర్ రెఫర్ టు టోక్యో సిటీ యాజ్ ద సెంట్రల్ అర్బన్ కోర్, ద ఫార్మర్ టోక్యో సిటీ ఏరియా అధ్యక్ష. టోక్యో సిటీలో మున్సిపల్ కార్పొరేషన్స్, లోకల్ గవర్నమెంట్స్ ఎన్ని చెప్తా. The central 23 specific wards are each self-governing municipalities, special wards with city-like status. So there are 23 municipal corporations in the urban core. The broader Tokyo metropolis has 62 municipalities in total. అధ్యక్ష టోక్యోలో కావాలంటే టోక్యోలో 23 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ హైదరాబాద్ నగరాన్ని మనము విశ్వనగరంగా చేయాలి, మనం టోక్యో లాగా చేసుకోవాలి, న్యూయార్క్ లాగా చేసుకోవాలి, లండన్ లాగా చేసుకోవాలంటే అట్లీస్ట్ స్టడీ టూర్ అని పంపించేది ఉండే, పార్టీకి ఒక ఎమ్మెల్యేలు పంపించేది ఉండే, అధికారులు కూడా పంపించేది ఉండే. మీరు సియోల్కి పోయి నది చూసినాము, మూసీలాగా చేస్తాను నేను సియోల్ నది చూసామన్నారు కదా, సియోల్ నదితో పాటు అక్కడ కార్పొరేషన్ ఎట్లా చూసామంటే అయిపోతున్నాయి కదా, ఖర్చు కూడా మిగులుతున్నాయి కదా మనకి. సియోల్లో కూడా యావరేజ్ సబ్జెక్ట్ 600 స్క్వేర్ కిలోమీటర్స్ చూసి వచ్చేటప్పుడు రికార్డు ఉంది. అది కూడా అంతే 23 మున్సిపాలిటీస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు పక్కకున్నటువంటి 20 మున్సిపాలిటీస్ని 7 కార్పొరేషన్స్ మర్జీ చేసి దాన్ని మళ్ళా 3 చేసి అన్సైంటిఫిక్గా చేసి ఎవరి మీద ఇబ్బంది పెట్టడానికి ఇది? మీరు ఇప్పుడు న్యూయార్క్ సిటీ కూడా చెప్తా, ద సిటీ కన్సిస్ట్ ఆఫ్ 5 బారోస్ విత్ ల్యాండ్ ఏరియా ఆఫ్ అప్రాక్సిమేట్లీ 784 స్క్వేర్ కిలోమీటర్స్. దానికంటే ఎక్కువ లేదు అధ్యక్ష. అక్కడ కూడా సింగిల్ కాన్సల్టీ కానీ అక్కడ సపరేట్ మన ఇంతకుముందు జిహెచ్ఎంసీ ఎట్లుండే జోన్ వైజ్ అట్లుండే అధ్యక్ష. ఇది మనము కలలు కంటున్న పోటీగా పడాలా, హైదరాబాద్ని విశ్వనగరంగా చేయాలని కలలు కంటున్న ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకి ఆయన విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం కనపడుతుంది అధ్యక్ష. ఇది ఇస్ అ కాన్ఫ్లిక్ట్. ఒక్కోసారి మనం నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి, 10 మందిని అభిప్రాయం తీసుకోవాలి, ముందు కరెక్ట్ పోతున్నా చూసుకోవాలా. నెలలో ఇన్ని జీవోలు తీసుకొచ్చి టక 1 మంత్ ఎవరు అడగకుండా చేసేసి వార్డులు చేసి 3 కార్పొరేషన్లు చేసేసి ఎవరి గురించి అధ్యక్ష? అయితే ఇప్పుడు మీరు అన్నట్టే టోక్యో తీసుకున్నా, మీరు నగరం ఏ వార్డు తీసుకున్నా 23-24 మున్సిపాలిటీస్ ఉన్నాయి, అవి కూడా స్క్వేర్ కిలోమీటర్ తక్కువనే. మీరు తీసుకొచ్చి ఇప్పుడు మన హైదరాబాద్ మన ఇండియా కంపేర్ చేసుకుందాం మనం అధ్యక్ష. నేను అన్సైంటిఫిక్, ఐ కెన్ గివ్ జస్టిఫికేషన్ వై ఇట్స్ అన్సైంటిఫిక్ అధ్యక్ష. మీరు మన ఇండియాలో చూసుకున్నట్టయితే అధ్యక్ష ముంబై గురించి తీసుకున్నారు అధ్యక్ష. ఇంతకుముందు సోదరుడు మాట్లాడాడు. ముంబై MCGM ఎంత ఉంది అధ్యక్ష స్క్వేర్ కిలోమీటర్లో? సిటీ డిస్ట్రిక్ట్ 157 ఉంటే సబర్బన్ డిస్ట్రిక్ట్ 369 స్క్వేర్ కిలోమీటర్స్ అధ్యక్ష. అదేవిధంగా చెన్నై 426 స్క్వేర్ కిలోమీటర్స్ అధ్యక్ష. ఢిల్లీ 1483 స్క్వేర్ కిలోమీటర్స్.
అది మూడుగా విడగొట్టి మళ్ళీ ఒకటి చేసుకున్నారు వాళ్ళు. అయితే లేదు ఇది ఫెయిల్ అయిందని చెప్పేసి 2012 నుంచి 21-22 సబ్జెక్ట్ అది కూడా ఇయర్ సర్టిఫికేట్ ఉంటుంది. 3 భాగాలుగా డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ అన్సైంటిఫిక్ చేసి మళ్ళీ కలుపుకున్నారు వాళ్ళు. అదేవిధంగా మన హైదరాబాద్ 2053 చేసి దీన్ని 3 భాగాలు చేసినారు. అధ్యక్ష నేను ముంబై గురించి చెప్పాలి అధ్యక్ష ఒక నిమిషం. ముంబైలో ముంబై ఏరియా ఎంత అంటే 483 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది కూడా ఎట్లా చేసినారు అధ్యక్ష? Mumbai city is Greater Mumbai is governed by a single municipal corporation. అదేవిధంగా BMC అంటారు దాన్ని, also known as the Municipal Corporation of Greater Mumbai. It is also one consolidated civic body responsible for the entire city. అధ్యక్ష, there are no separate municipalities within the Mumbai city itself. The BMC handles all local governance. For context, the broader Mumbai metropolitan region, ఎట్లయితే మన HMD అనుకుంటామో MMR, includes 9 municipal corporations in total. అదేవిధంగా ఇంక్లూడింగ్ BMC ప్లస్ లైక్ నవీ ముంబై అవన్నీ పేర్లు ఉంటాయి అధ్యక్ష. ఇవన్నీ అంటే నేనేమంటా అధ్యక్ష, అంటే 603 స్క్వేర్ కిలోమీటర్స్ ముంబై సిటీ అంటే నీకు నీళ్ళు చేస్తే ఎఫెక్టివ్లీ గవర్న్ మున్సిపాలిటీ ఎంత, ఎఫెక్టివ్లీ గవర్న్ మున్సిపల్ ఏరియా ఎంత 438 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే అది 9 మున్సిపల్ కార్పొరేషన్స్ ఒక మున్సిపాలిటీతో ఉన్నటువంటి ముంబై నగరము, అది కూడా న్యాచురల్గా వచ్చింది. ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు అది తర్వాత బాగా పెద్దగా గ్రో అయిన తర్వాత దాన్ని మనము అక్కడ ఎకానమీ గ్రో అయింది బాగా. అయితే న్యాచురల్గా అంటే ఎట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మేడ్చల్ జిల్లా చూసుకుందాం. మేడ్చల్ జిల్లా ఇప్పుడు ఇంతకుముందు మాది ఊరుండే, ఊరి తర్వాత మున్సిపాలిటీ అయింది, జిహెచ్ఎంసీ బాగానే ఉంది. దాని తర్వాత మా నుంచి కొంపల్లి గ్రామ పంచాయతీ ఉండే. కొంపల్లి గురించి ఒక స్టోరీ చెప్పారు అధ్యక్ష. నేను ఈ కొంపల్లి గ్రామ పంచాయతీని కూడా 2000 రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని కూడా జిహెచ్ఎంసీ కలుపుతా అంటే అప్పుడున్నటువంటి శాసనసభ్యుడు మా దేవేంద్ర గౌడ్ గారు పోయి ముఖ్యమంత్రి గారి నిలయ అసెంబ్లీలో పోయి వారికి వివరించి, సార్ ఇది ఇంకా గ్రామీణ వాతావరణం ఉంది కొంపల్లి, ఇది ఇప్పుడే కలిపితే ప్రజలు ఇబ్బంది పడతారంటే ఆయన అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని తీపిచ్చేసింది అధ్యక్ష. ముఖ్యమంత్రి అంటే ఇట్లా మ్యాగ్ననిమిటీ ఉండాలి అధ్యక్ష. ఇక్కడ ముఖ్యమంత్రి కలవనేగలవాడు మాకు ఎవరు చెప్పుకోవాలి మేము అధ్యక్ష? ఆ రోజు పోయి నేను సభలో చెప్తున్నా, ఆ రోజు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఆ రోజు ఫ్యాక్ట్ ఇది. కొంపల్లి అనేది ఇంకా గ్రామీణ వాతావరణం ఉంది, కార్పొరేషన్లకు ఇబ్బంది అవుతుందని చెప్తే వదిలిపెట్టేసి ఈరోజు మున్సిపాలిటీ అయిన తర్వాత మేము మున్సిపాలిటీ చేసుకున్నాం, ఇప్పుడు కార్పొరేషన్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మేడ్చల్ ఇప్పుడు పట్టణీకరణ అవుతుంది, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. అరే దాన్ని సపరేట్ కార్పొరేషన్ చేస్తే బాగుంటుంది, సపరేట్గా ఒక లోకల్ బాడీ మున్సిపాలిటీ ఇట్స్ వెరీ ఫార్ ఫ్రమ్ మస్. ఇప్పుడు ఎక్కడో మేడ్చల్ ఉన్న వాళ్ళు మళ్ళీ కుత్బుల్లాపూర్ రావాలి, జోనల్ ఆఫీస్ మా దగ్గర. అంటే కొన్ని సైంటిఫిక్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు చెప్తే అర్థం కాదు, అనుభవిస్తే తెలుస్తుంది. చెప్తే అర్థం కూడా అయ్యా అంటే నా యాంగ్విష్ నా బాధ లోపలికి చెప్తారు, ప్రజల బాధ చెప్తున్నా మీకు. కాబట్టి నేనేమంటే ముంబై అనేది న్యాచురల్గా ఇప్పుడు చెప్పినట్టు ఒకటొకటి పెరిగినా కొద్ది అక్కడ సపరేట్ మున్సిపాలిటీ చేసుకోవడం, తర్వాత కార్పొరేషన్ చేసుకోవడం న్యాచురల్గా అయింది. కాబట్టి సైంటిఫిక్గా గ్రో అయింది అది. ఇది ఎందుకు అన్సైంటిఫిక్ అంటే ఎక్కడో మహేశ్వరం ఉన్న గ్రామం, ఎక్కడో మేడ్చల్ ఉన్న గ్రామం, ఎక్కడో ఇబ్రాహీంపట్నం గ్రామం, ఎక్కడో చేవెళ్ళ గ్రామం, దీని లోపలి ముందుకేస్తే అక్కడ ప్రజలకు శాపంగా మారుతుంది. ప్రజలు ఎక్కడ పోవాలి, ఎక్కడ బాధలు పడాలి, ఎన్ని ఇబ్బందులు పడతారు, ఇది ఫ్యాక్ట్ అధ్యక్ష. నేను చెప్పినటువంటి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి నగరాలు చెప్పినా, మన భారతదేశంలో నగరాలను చెప్పినా, మరి దీన్ని స్టడీ ఎందుకు చేయలేదు? అరే మాలా సరే కొంతమందిని అధికారులను స్టడీ టూర్ పంపించి ఎందుకు మీరు చెప్పలేదు? ఇది మీ నిర్ణయమా, అధికారుల నిర్ణయమా, ఎవరి నిర్ణయమా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. దీనిపైన పునరాలోచించాలా. గతంలో 3 భాగాలుగా చేసినటువంటి ఢిల్లీ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 3 కన్సాలిడేట్ చేసినారు. అది చక్కగా మళ్ళీ ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. అధ్యక్ష మాకు బాధ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పదే మనకు 4th సిటీ గురించి చెప్తారు. 4th సిటీ చెప్తారు, 4th సిటీ ఆలోచన చేస్తారు. ముందు పోవాలి. నేను మొన్న కూడా నేను బడ్జెట్ స్పీచ్లో అడిగిన అధ్యక్ష, 14,000 ఎకరాలు సేకరించింది ఎవరు? ముఖ్యమంత్రి గారి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రాష్ట్రంలో 2 కనపడుతుంటాయి అధ్యక్ష. ఒకటి 4th సిటీ, రెండోది మూసీ రిజర్వినేషన్. 2 కూడా అధ్యక్ష. 4th సిటీ ముందు పోవాలి. ల్యాండ్ ఎక్కడిది? 14,000 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే అది కేసీఆర్ గారు కూడబట్టింది, కష్టపడి రూపాయలు చేసేది 14,000 ఎకరాలు. మూసీకి నీళ్ళు కావాలంటే కాళేశ్వరం కొండపోచమ్మకి వెళ్ళి రావాలి, లేకపోతే మల్లన్న సాగర్కి వెళ్ళి రావాలి. ఎవరు కట్టారు అధ్యక్ష అవి? కానీ కేసీఆర్ గారు పేరు తీసుకొని అసలు శ్రేయపడాడు. అదేందో మరి అక్కడ ఏంటంటే ఇక చెప్తే సరే బాధపడాల్సిన అవసరం కొన్ని విషయాలు చెప్తే సరే రాజకీయాలు మాట్లాడారు అధ్యక్ష. అకాడమిక్ మాట్లాడాలా. ఈరోజు ఈ 2 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీకి 14 ఎకరాలు సేకరించిందే కేసీఆర్ గారు.
ఇంకోటి ఇక బడ్జెట్ స్పీచ్లో 30,000 ఎకరాలతో ఎక్స్ట్రాక్షన్ చేస్తామంటున్నారు. నేను అడిగినా ఇంకా 16,000 ఎకరాలు కొనడానికి డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? 16,000 ఎకరాలు ఎప్పటివరకు సేకరిస్తారు? ఆ 30,000 ఎకరాల నగరం చేస్తారా చేయరా? ఆ 30,000 ఎకరాలకి ఏం మనిషి లేడక్కడ. మనిషి వేయడానికి మెట్రో రైలు కావాలంటే, రోడ్లు కావాలి, అన్ని కావాలంటే ఇక్కడ మనిషి 1,50,00,000 జనాభాను హైదరాబాద్ నగరాన్ని గాలికి వదిలేసి లేని ఎప్పుడో ఓల్డ్ ఫోర్త్ సిటీ గురించి ఆలోచన చేసి ప్రజలకు ఇబ్బంది పడిన సంగతి సందర్భం మనకి చేస్తున్నారు అధ్యక్ష. అది కేవలం రియల్ ఎస్టేట్ దందకే కనపడుతుంది తప్ప, ఇన్సైడ్ ట్రేడింగ్కి కనపడుతుంది తప్ప, దాంట్లో వాస్తవికం లేదు. ప్యూర్లీ ఏదో గాలికి ఒక గాలి మెడల్ కట్టేట తప్ప ఇంకేం లేదు అధ్యక్ష దాంట్లో. అధ్యక్ష ఇక చెప్పాల్సింది హైడ్రా గురించి చాలా గొప్పలుగా, అంటే ఇట్స్ ఏ డిపార్ట్మెంట్, ప్రభుత్వంలో ఒక భాగం మనకి హైడ్రా అనేది. అధ్యక్ష హైడ్రా అనేది మనకి గవర్నమెంట్ నుంచి ఒక మంచి ఆఫీసర్ పెట్టినామని చెప్పినారు, అధికారులను నియమించినామని చెప్పినారు. ఇంతకుముందు ఈవీడీఎం ఉండే అధ్యక్ష, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ డైరెక్టర్ ఆఫ్ మానిటరింగ్ ఉండే అధ్యక్ష, ఈవీడీఎం. దాన్నే పేరు మార్చి హైడ్రా పెట్టినారు. సరే చేయండి, ఎఫిషియెంట్గా చేయండి, ఎఫెక్టివ్ చేయండి, స్ట్రిక్ట్గా చేయండి, తప్పులేదు. కానీ న్యాయం అనేది అందరికీ ఒకటి తీరు ఉండాలి కదా అధ్యక్ష. ఎంత అరాచకాలు సృష్టించారు అధ్యక్ష. ఫస్ట్ ఇయర్లో పర్మిషన్ ఉన్నా, దేర్ ఆర్ రికార్డ్స్ విత్ మీ, రికార్డింగ్ ఉంది. మీరు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చూపెట్టినట్టు ఐప్యాడ్లో చూపెట్టినట్టు అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఏమంటారు అధ్యక్ష అధికారులు, అనుమతులు ఉన్నా కూల్చేస్తాం. అంటే చట్టానికి విలువ లేదు, చట్ట సభలకు విలువ లేదు, చట్ట సభ్యులంటే విలువ లేదు, ఇష్టానుసారం కూల్చేస్తాం. మాకు అనుమతి ఉన్నా సరే, మాకు చెరువు మీద ఉన్నది, నాల మీద కనపడితే కూలగొడతామని చెప్పిన. చెరువు మీద నాల మీద చెప్పాల్సింది ఎవరు? పర్మిషన్ ఉన్నా కూల్చేస్తామని చెప్పి కూల్చిది కూడా. చట్టాలంటే గౌరవం లేదు, చట్ట సభలంటే గౌరవం లేదు, కోర్టులంటే గౌరవం లేదు అధ్యక్ష. ఆ ఒక తప్పుడు విధానాల వల్ల ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్స్ మీకు 14,000 మేము ఉన్నప్పుడు ఉంటే, మీరు వచ్చిన తర్వాత 7,000 పడిపోయింది అధ్యక్ష. సగం పడిపోయింది మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల. రికార్డులు ఉంది, మీరు ఇచ్చేయండి బడ్జెట్ రిపోర్ట్ చూపెడతాను అధ్యక్ష. మీరు ఆ రకంగా ఈ యొక్క హైడ్రాతోని అరాచకాలు సృష్టించి, ఉన్నోనికి ఒక న్యాయం, లేనునికి ఒక న్యాయం, ఆపోజిట్ పార్టీకి ఒక న్యాయం, రూలింగ్ పార్టీకి ఒక న్యాయం. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు అధ్యక్ష ఆ రోజు పెద్ద ఎత్తున దుర్గం చెరువు దగ్గర FTL ఉందని చెప్పి కూల్చివేతలని అన్ని అప్పుడు వితౌట్ పర్మిషన్ ఉన్నా, FTL ఉన్నా, బఫర్ ఉన్నా, నాలుగు కూల్చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి అధికారులు అదే ముఖ్యమంత్రి గారి సోదరు ఇంటికి వెళ్ళి నోటీస్ ఇస్తారు అధ్యక్ష. అడిగారు ఇదేనా ఎట్లా అంటే, అప్పటికప్పుడు మాట మార్చి, అప్పుడు ప్రభుత్వం నుంచి పెద్దలు బయటకు వచ్చి అనుమతులు ఉన్న దగ్గర పోము, పేదవారి దగ్గర పోమని చెప్పి అప్పుడు చెప్పారు అధ్యక్ష. అంటే దాని లోపల ఎంత నష్టం జరిగింది మనకి? ఎవరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నాము, హైదరాబాద్ ఎక్కడ ఇంకా హైదరాబాద్ చాలా ఉన్నాయి చెప్పాల్సింది. చెరువులు అరే మేము మల్కం చెరువు, దుర్గం చెరువు ఎన్ని చెరువులు చేసాము అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1000 చెరువులు కాకతీయ కింద. ఎస్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు చేయండి, ముందు తీసుకోవండి. కానీ ఎప్పుడు చేయనట్టు ఒక చెరువుకే ముఖ్యమంత్రి గారు పూలాభిషేకం పాలాభిషేకం చేసుకుంటే 1000 చెరువులు చేస్తాం. ఎంత చేసుకోవాలి అధ్యక్ష? మేము చేసే చెరువులకి పాలాభిషేకం పూలాభిషేకం చేసుకుంటే పూలు సరిపోదు అధ్యక్ష. మాకు అన్ని చేసినాం అక్కడ అధ్యక్ష. వివేకానంద గౌడ్ గారిని పాలనలో మనం ఎవరుతారు అధ్యక్ష, పాలాభిషేకంతో పాటు. ఇప్పుడు నేను గౌరవ శాసనసభ్యుడు అప్పటి నుంచి మాట్లాడుతుంటే, కొంత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సోదరుడు రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి రంగారెడ్డి జిల్లాలో వస్తారు. వాస్తవంగా సబ్ కమిటీ కూడా వేసారు దీని మీద, సీతక్క గారు కూడా సభ్యులు. సబ్ కమిటీ వేసి పంచాయతీరాజ్ 3-4 అంచెల వ్యవస్థ. రింగ్ రోడ్ లోపల గ్రామాలు ఉన్నాయి అనా, రిప్లైలో చెప్తారు. గ్రామాలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, దాని తర్వాత GHMC. 4 రకాల పరిపాలనల మధ్యలో ఒక విధానంగా ఉండాలనేటువంటి ఆలోచనతో తప్ప ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలుగ చేయాలి, ఒకటే విధానం, ఒక అర్బనైజేషన్ అంతా ఒక తరిక ఉండాలనేటువంటి ఆలోచనతో చేశారు తప్ప ఎవరికి ఇబ్బంది కలగాలని వాళ్ళని అడగలేదు అనేటువంటి అక్కసు తప్ప. ఇది GHMC మీటింగ్ పెట్టి వాళ్ళ మీటింగ్లో కూడా అటెండ్ అయ్యారు అధ్యక్ష. ఆపితే నేనేమంటున్నా, వీళ్ళు జిల్లాలు విభజన చేసినప్పుడు ఎవరు అధ్యక్ష? మా
పెద్దనది నడిచింది, మమ్మల్ని ఉస్మానాబాద్లో తీసుకొని జబర్దస్తి అలా కలుపుకున్నారు, ఎవరైనా అడిగినారు. ఇవాళ మేము ఇంకా కనీసం ఎట్లనైనా పూర్తిగా సంప్రదింపులు కనీసం సబ్ కమిటీ చేసి అందరి ప్రజాప్రతినిధులను చాలా మందిని ఆ రోజు మళ్ళా రాలేదు, చాలా మంది వచ్చినారు. సరే మీరు వేరే పార్టీ అని ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా రాకపోతే ఏం చేస్తారు చెప్పండి. అందుకే తప్పకుండా బరాబర్ పిలిచినాం సబ్ కమిటీ విలువలు అధ్యక్షుడు ఎంసీహెచ్ఆర్డీలో మా ఆఫీసర్లు ఆ రోజు మున్సిపాలిటీ తరఫున, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, డిపార్ట్మెంట్ తరఫున అందరూ సబ్ కమిటీ అనేది పొలిటికల్ కాదు కదా, సబ్ కమిటీ మంత్రులతో చేసిన దానికి మీరందరూ కూడా పిలిచినాము. మీరు కనీసం అభిప్రాయాలు చెప్పక వీళ్ళు ఆ క్యూర్ ఏరియా ఏర్పాటు చేయడం మీద అభ్యంతరం లేదు, మమ్మల్ని అడగకపోయిన అక్కసు ఎక్కువ కనబడతా ఉన్నది అధ్యక్ష. మిమ్మల్ని అడిగే చేయాలనేటువంటి ఒక నియంత్రిత విధానం కనబడుతుంది తప్ప వేరే ఇంకోటి కాదు. ఇలా నీళ్ళు అడుగుతా ఉన్నారు అధ్యక్ష, నీళ్ళ గురించి చెప్పినాడు. మళ్ళీ ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నాడు, నీళ్ళ గురించి అడుగుతా ఉన్నాడు, నీళ్ళ గురించి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఆప్కు మాలుమే కృష్ణా ఎవరు చెప్పారు శ్రీధర్ బాబు మల్లన్న లేచిండు, మల్లన్న కొద్దిగా ఆయన గిడ్డం కొద్దిసేపు ఈవినింగ్ నిద్ర పెట్టడానికి మళ్ళీ మంచిగా అంతా నవ్విపిస్తూ. కానీ సార్ గోదావరి జలాలను తీసుకొచ్చింది హైదరాబాద్కు కాంగ్రెస్ పార్టీ, కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 తీసుకొచ్చింది అన్నాడు పి జనార్దన్ రెడ్డి గారు, వాళ్ళు నివాళులు అర్పిస్తారు, వారు తీసుకొచ్చినారు. ఇవాళ ప్రతి వాటర్ చుక్క తెలంగాణ హైదరాబాద్ గ్రోత్ అవుతున్నప్పుడు మంచినీరును గోదావరి నుంచి తీసుకురావడానికి సంబంధించిన ఏమైనా చర్యలు తీసుకున్నారా? आप भी एमएलए है, आपको मालूम है हैदराबाद पानी लाने के लिए चेयरमैन साहब कृष्णा फेज 1 फेज 2 फेज 3 खोल रहा है सब, गोदावरी फेज 1 खोल रहा है सब, मंजीरा खोल रहा है सब. अब पानी हैदराबाद में इतने जरूरत के जरिए हम लोग सब अरे क्यों आप लोग का 10 साल की हकीकत से आप 10 साल में हम एक एमएलडी पानी नहीं ला सके, एक एमएलडी एक टीएमसी पानी आप नहीं ला सके, उससे आज ये दिक्कत हो रहा है. यही बात है सब, उसका जो आक्रोश है उसको नहीं पूछे, नहीं बताए, उसका परमिशन नहीं लिए, यही बात कहना है चाहते हैं. సార్ ఇలాంటి ఆక్రోశం లేదు అధ్యక్ష, ఇది ప్రజల యొక్క బాధని ఆవేదనని తెలియజేస్తున్నా. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం ఏంటి, అర్థం చేసుకుని దాన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది, లేకపోతే సరే పీపుల్ విల్ టేక్ ఎ డిసిషన్. అధ్యక్ష హైడ్రా గురించి చెప్పారు అధ్యక్ష. ఈ హైడ్రాతో ఏమైపోయిందంటే అధ్యక్ష, అంటే కింద వ్యవస్థని మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఈ పవర్ అధికార వికేంద్రీకరణ జరగాలనేటువంటి ఒక కళ రాజీవ్ గాంధీ గారి అధ్యక్ష 73-74 షెడ్యూల్ ప్రకారంగా అధికార వికేంద్రీకరణ జరగాల, కింది లెవెల్లో పోవాలని చెప్పి ఆలోచన అధ్యక్ష. కానీ నేనేమంటున్నా, ఇక్కడ వికేంద్రీకరణ కేంద్రీకృతం జరుగుతుంది అధికారం. ఎట్లా అంటే నేను ట్రై టు ఎక్స్ప్లెయిన్, ట్రై టు అండర్స్టాండ్ అండ్ రిజాల్వ్ ఇట్. అధ్యక్ష ఈ హైడ్రా వచ్చిన తర్వాత, హైడ్రా కమిషనర్ వచ్చిన హైడ్రా ఆఫీస్ వచ్చిన తర్వాత ఏ చిన్న ఎంక్రోచ్మెంట్ జరిగినా, ఏ చిన్న నాలల ఆక్రమణ కానివ్వండి, చెరువుల ఆక్రమణ కానివ్వండి, అక్రమ నిర్మాణాలు కానివ్వండి, ఏ చిన్నది కింద సర్కిల్ ఆఫీస్ పోయినా, జోనల్ ఆఫీస్ పోయినా, కింద రెవెన్యూ ఆఫీస్కి పోయినా, ఎక్కడ పోయినా ఏదైనా ఎంక్రోచ్మెంట్ అవుతుంది ఏం చేస్తారంటే హైడ్రా చెప్పురు అని చెప్తారు. అధ్యక్ష హైడ్రా వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళు ఎక్కడుంటారు, పోయి ఆఫీసర్ ఏడుంటాడు, ఏడుంటాడు, కలవడు, ఫోన్లు ఎత్తాడు, ఆయన ప్రజాపతిలో ఫోన్లు ఎత్తారు. అంటే అల్టిమేట్గా ఇదేమవుతుందంటే హైడ్రాతోని నేను ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఏమైతే సామాన్యమైన ప్రజలు పోయి కంప్లైంట్ ఇవ్వాలంటే ఏడియాల కంప్లైంట్. నేను గివ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, నేను నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇది 24-25లో ఒక ఎంక్రోచ్మెంట్ జరిగి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున నాల పక్కన జరుగుతామని అడిగితే రెడీ అయిపోయిన తర్వాత దగ్గర కూలగొడటానికి సామాగ్రి లేదు, వెహికల్స్ లేవంటారు అధ్యక్ష. పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకుంటారు అధ్యక్ష. నేను మీ ద్వారా నేను శ్రీధర్ బాబు గారికి నేను ఏదలుచుకున్నా, ఇది ఇట్స్ క్లియర్ ఎగ్జాంపుల్ బాబు, ఇది సార్కి మీరు క్లారిఫై చేయండి. అధికారులు అడిగితే ఇది సంథింగ్ అరౌండ్ మార్చ్ 1 year అయింది ఎగ్జాక్ట్లీ, తీసుకుని ఇట్లా పెట్టుకున్నాం అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్, అనాథరైజ్డ్ ఎక్విప్మెంట్స్. పోయి అడిగితే ఏ చిన్నది ఆర్ఐ చేయాల్సిన పని కూడా హైడ్రా చేయాలి, కింద టౌన్ ప్లానింగ్ చేయాల్సిన చైర్మన్ కూడా హైడ్రా చేయాలి. అంటే మీరు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిరు హైడ్రా పెట్టి.
హైడ్రా పెట్టి కింద వ్యవస్థల్ని నిర్వీర్యమైపోయినాయి. మండల ఆఫీస్లో చేయాల్సినటువంటి ఆర్ఐ చేయాల్సిన పని కూడా హైడ్రా చేయమంటాడు, హైడ్రా పోమంటాడు. హైదరాబాద్ ఏడి పోవాలమ్మా? కుత్బులాపూర్కి వెళ్ళి బేడ్చల్కి వెళ్ళి ఇంత దూరం పోవాలి. ఏదైనా ఎంక్రోచ్మెంట్ జరిగిందంటే హైడ్రాకే పోవాలి. ఇప్పుడు సంవత్సరం నుంచి పెండింగ్ ఉంది, మరి సామాన్ లేదు, మెటీరియల్ లేదు, ఏం లేదు. ఆయన హైడ్రా కమిషనర్ రావాలి, దిగాలంటే ఇక మేము ఇక్కడ మంత్రులను చూడవచ్చు, మంత్రులను కలవచ్చు, కానీ ఆ హైడ్రా అధికారులను కలవాలంటే మినిస్టర్ల కంటే పెద్ద హంగామా ఉంది అధ్యక్ష. 3 కార్లు, అధికారులు, గన్మెన్లు, ఏం మేము షాక్ అయిపోయినాం. ఓ ఫైర్ యాక్సిడెంట్ అయిపోతే చూస్తాను పోతే ఇక మా మిత్రుడు చెప్తున్నాడు డైరెక్ట్ యాక్సెస్ టు సీఎం అని చెప్తున్నాడు. ఐఎమ్ నాట్ అవేర్. ఏమైపోయింది అధ్యక్ష, ఒక మంత్రిని కలవచ్చు, యాక్సెస్ సామాన్యమైన ప్రజలు, ఒక మంత్రికి యాక్సెస్ ఉంటాడు, ఒక ఎమ్మెల్యేకి యాక్సెస్ ఉంటాడు. అరే ఒక అధికారి వస్తే ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, నేను గౌరవ మా పార్లమెంట్ సభ్యులు అక్కడ ఇద్దరము చూసిన తర్వాత ఎంపీ గారు పోయి అక్కడనే ఉంటే, ఓ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇట్లా జరిగింది, ఏం జరిగింది చూస్తూ ఉంటే, ఓ 4 కార్లల్లో అరే ఎవరు వచ్చి ఏ మంత్రి వచ్చిండా బా నేను చూస్తాను పోయినా, ఎవరన్నా శ్రీధరన్ వచ్చిండా, లేకపోతే పొన్నమని వచ్చిండా, లేకపోతే సీతకు వచ్చిందా, కలుజమని పోతే మా ఎవరు లేరు, మంత్రులు ఎవరు లేరు, అధికారి దిగిండి ఫటఫట పోలీసు వాళ్ళు, అధికారి ఎంఆర్ఓ ఆరు అందరూ ఉరుకుతారు. ఇంకనే ఇక్కడ పోతున్నా అంటే హైడ్రా కమిషనర్ వచ్చి అంటున్నారు. అరే ఇదేంద్రా భయ్, షాక్ అయిపోయాం మేము. దట్స్ వాట్ గోయింగ్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ వెరీ సారీ టు సే. మాకు భయం ఏం అయితే అధ్యక్ష, అయితే మేము ఉన్నాం, మేము అక్కడ నించొని ఉన్నాము, నిలబడున్నాం, ఆడ అడగాలి కదా, పోదాం కలవాలి కదా. ఎవరికి కేర్ లేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అధ్యక్ష, ఈ యొక్క యాక్షన్స్ కూడా అంటే ఏమైనా దేనిపైన చర్య తీసుకోవాలంటే కూడా, అంటే ఎవరైతే బలవంతులు ఉంటారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారో, ఎవరైతే అధికార పార్టీకి ఒత్తాసు దొరుకుతారో వారికి మాత్రమే యాక్షన్ తీసుకుంటారు, కానీ పేద ప్రజలకి న్యాయం చేయడానికి లేదని స్పష్టంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఐ హావ్ గాట్ నేను క్లియర్గా మీరు ఇచ్చినటువంటి नोट ऑफ सर చాలా हैदराबाद साहब आपको मालूम है हैदराबाद के बारे में कितना तकलीफ हो रहा है अपना हैदराबाद आपको मालूम है ना साहब. अरे कहा घंटे दो साहब बहुत मुश्किल है हैदराबाद. अपन को बात करने की आवाज ने कोई किधर भी मौका नहीं मिल रहा अपने को. आप समझने की कोशिश करो साहब. अकबर साहब भी नहीं आ रहे हैदराबाद के बारे में बात करके लिए. अध्यक्ष नोट ऑफ डिमांड्स 2026-27 ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టింది అధ్యక్ష. దీంట్లో పేజ్ నెంబర్ 22 అధ్యక్ష, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా has successfully reclaimed 1045 acres of encroached government land valued at approximately 16,000 to 65,000 crores, thereby safeguarding critical public asset. అధ్యక్ష దీనిపైన ఐ ఛాలెంజ్ ది గవర్నమెంట్ బికాస్ ఫ్యాక్ట్స్ మీకు తెలియాలి అధ్యక్ష. ఎక్కడైతే ఓపెన్ ల్యాండ్స్ ప్రభుత్వం ఈ ఓపెన్ ల్యాండ్స్ చాలా ఉంటాయి అధ్యక్ష. ఏదో మూలనో చెలకలో అక్కడక్కడ ఎవరో పేద ప్రజలు గుడిసెలు వేసుకొని ఉంటే అధ్యక్ష అవి డెమోలిషన్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఓపెన్ ల్యాండ్ అంతా కూడా ఫెన్సింగ్ చేసి 1000 ఎకరాలు, ఆ 300 ఎకరాలు, 600 ఎకరాలు నేను సేఫ్ గార్డ్ చేసిన అని చెప్తే ఎవరి తప్పుగా పట్టించడానికి ఎందుకు ఈ ప్రచారం ఆర్భటలు ఎందుకు అని అడుగుతున్నా అధ్యక్ష. ఎవరికి అధ్యక్ష రెవెన్యూ యాక్చువల్లీ ఇప్పుడు నేను నాకు హ్యావ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ మా దగ్గరని. సరే దీంట్లో ఉన్నాయి కూడా ఫ్యాక్ట్ కూడా చెప్తాను మీకు అధ్యక్ష. ప్రభుత్వ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ తీసుకొని ఫెన్సింగ్ చేసుకొని నేను ఈ ల్యాండ్ కాపాడని చెప్పేసి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో ఇన్ని వేల కోట్లు, ఇన్ని 100 ఎకరాలు నేను ప్రొటెక్ట్ చేసిన అని చెప్తే ఎవరిని అంటే హైదరాబాద్ में कहावत वो बात कर सकते मैं अपन हैदराबाद में किसको क्या बना रहा बोल के पूछते ना మనం చెవులో పువ్వు పెట్టినట్టు ఎందుకు అంటే నేనేమంటే అధ్యక్ష చేయండి. నేనేమంటున్నా రేపు అధికారంలో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ప్రజలుగా ప్రజాప్రతినిధులుగా బాధ్యత గల అధికారం అంటాడు, మే వివేక ఎమ్మెల్యే అంటాడు, సేవకుల ప్రజలకు మనం ఎందుకు ఎవరిని మోసం చేయడానికి ఇది అధ్యక్ష. నేను ఎందుకంటే ఈ 1000 ఎకరాలు 1040 ఎకరాలు గూగుల్లో తీసాం అధ్యక్ష. 1045 ఎకరేట్స్ గుడిసెలు వేసి అన్ని వేసి ఉంటే తీసేసి కాపాడితే 1000 ఎకరాలు వేసినట్టే కదా. గూగుల్లో మనకి తెలిసిపోతే శాటిలైట్ ఫోటో తీసుకుందాం, ఈ ఇయర్ తీసుకుందాం, లాస్ట్ ఇయర్ తీసుకుందాం, అంతకుముందు ఇయర్ తీసుకుందాం. శాటిలైట్ ఫోటో తీసుకుంటే ఓపెన్ ల్యాండ్ ఉందా, లేకపోతే ఎంక్రోజ్ ల్యాండ్ని హైదరాబాద్ మొత్తం గూల కొట్టేసి ల్యాండ్కి ఫెన్సింగ్ చేసి చూసాం. 1045 అది కూడా ఈ బుక్లో, మన బుక్లో. నేను ఐ వాజ్ షాక్ టు సీ. యాక్చువల్లీ సరే బయట ప్రచారం చేసిండు, బయట చేసుకుంటున్నాడు, ఇంకా ఎంత పెద్ద మాట అంటే అధ్యక్ష ఐఎమ్ షాక్ టు సీ దట్ న్యూస్. నేను చూలే ఫోన్లో చూసా. షాక్ ఏంటంటే హైడ్రా గురించి మొన్న జరిగిన ఉప ఎన్నిక రెఫరెండం అంట హైడ్రా గురించి.
అధికారి హైడ్రా. అరే ప్రజల గురించి పనిచేస్తున్నావా, రాజకీయం కోసం పనిచేస్తున్నావా, ఎవరి కోసం పనిచేస్తున్నావు? అసలు అధికారి కదర పడేసుకుని తిరిగితే అయిపోతుంది అధ్యక్ష. ఎందుకు ఇదంతా? నిజంగా రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటే ఆఫీసర్కి రమ్మని పోమని, రాజకీయాలు చేసుకోమని, మంచి ఆఫీసర్ పెట్టుకోండి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్. నేనేమంటున్నా సోదరులారా, రేపు అధికారంలో మీరుండొచ్చు, నేనుండొచ్చు, నేను ఉండకపోవచ్చు, మీరు ఉండకపోవచ్చు, కానీ రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే గౌరవమే ఉండాలా. ఎవరైనా సరే వీఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్. మనం ఉంటాము, వెళ్ళిపోతాం. అధికారం అంటే 48-56 years పనిచేస్తాడు. కానీ ఈరోజు బాధ్యత వివరించాలా వద్దా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ యొక్క 1045 acres గురించి తప్పకుండా ఈ యొక్క అంటే అఫీషియల్గా అంటే ముఖ్యమంత్రి గారు తెలిసి సంతకం పెట్టిండా, తెలియక సంతకం పెట్టిండా, మరి ఇది ఆయన అఫీషియల్ రికార్డ్ పే చేసిండు. దీన్ని గూగుల్ శాటిలైట్ తీసి ఎంక్రోజ్ ల్యాండ్స్ అన్ఎంక్రోజ్ ల్యాండ్స్ చెప్పండి. దయచేసి ఇట్లా మనకి ప్రచారానికి పోయి అంగారపడవలసిన అవసరం లేదని చెప్పి మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది హైడ్రా గురించి ఇంకోటి కూడా హ్యావ్ ఎ సిన్సియర్ ఒపీనియన్, మై అడ్వైస్ టు ది గవర్నమెంట్. ఇమీడియట్గా మీరు నాలాలు చెరువులు పెడుతుంటేయో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ ముందు నుంచి కూడా మనకి ఈ చెరువులది రెవెన్యూ రికార్డు ఒక తీరు ఉంటుంది, ఇరిగేషన్ టోపో షీట్లో ఒక రకంగా ఉంటుంది, ఆ గ్రామంలో అంటే మ్యాప్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ మూలన ఎప్పుడు ఇది ఎప్పుడంటే సెన్సిటివ్ ఇష్యూ, ఎప్పుడు కన్ఫ్యూజన్ ఇష్యూ అధ్యక్ష. ఇమీడియట్గా నేను మీ ద్వారా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ యొక్క పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ అంతా వెళ్తున్నారు కాబట్టి మ్యాపింగ్ చేయండి. ఏమైపోతుందంటే ఇరిగేషన్ సంబంధించినటువంటి, రెవెన్యూ సంబంధించినటువంటి అన్ని కూడా ఒక డిపార్ట్మెంట్స్ చేసి పొద్దున ఎవరికి, ఎందుకంటే చాలా మందికి తెలియక పట్టా ల్యాండ్స్ అనుకొని ఎఫ్టీఏలు పర్మిషన్ ఇచ్చేస్తుంటారు. అయినాయి గతంలో తప్పులు అయినాయి, ఇప్పుడు కూడా అయినాయి తప్పులు కొని. కాబట్టి ఈ రికార్డ్ అన్ని కూడా శివారు ప్రాంతాలతో అన్ని జాగాలో కూడా చెరువులకి గొలుసుకొట్టిన క్లియర్గా కనపడతాయి మనకు టోపో షీట్లో. ఇరిగేషన్ టోపో షీట్తో పాటు రెవెన్యూ రికార్డ్స్లో పొందుపరిచినట్టయితే, సర్వే నెంబర్తో పొందుపరిచినట్టయితే చక్కగా ఉంటుంది. రేపు పొద్దున భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్ తరాల వరకు మనం చూపెట్టిన వాళ్ళు అయితే మేము గతంలో ప్రయత్నం చేసాం, సగం వరకు వచ్చింది, దాన్ని పూర్తి చేయమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇది సీవరేజ్ బోర్డుది. సీవరేజ్ బోర్డు కూడా అధ్యక్ష మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా సీవరేజ్ బోర్డు ఎప్పుడు కూడా ఫాలో ఉంటుంది. ఇదే బుక్లో నోట్ ఆఫ్ డిమాండ్స్లో 17th షెడ్యూల్లో 17th దాంట్లో ఈ యొక్క 5th హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్, ఇది ఎప్పుడు కూడా అధ్యక్ష చాలా ఇక్కడ దీని పాయింట్ కూడా రాసిండ్రు. ఇది హెచ్ఎండి ఈజ్ వెస్టెడ్ విత్ ద ఫాలోయింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. The operational jurisdiction of HMWSSB has expanded significantly over time. 169 square kilometers ఇంతకుముందు చెప్పినట్టుగా ఇనిషియలీ కవర్డ్ బై ఎస్ట్వెల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, అప్పుడు MCH ఉండే. దాని తర్వాత 688 square kilometers extend to entire JHMC area after the formation of Great Hyderabad Municipal Corporation following the merger of surrounding municipalities. But it never happened. ఇది 688 square kilometers 2007లో కాలేదు. తర్వాత కాలక్రమేణా సీవరేజ్ బోర్డ్ తర్వాత అయింది, వాటర్ ఫస్ట్ అయింది. తర్వాత ఇప్పుడు 1450 square kilometers ఫర్దర్ ఎక్స్టెండ్ అప్ టు రింగ్ రోడ్ లిమిట్స్ కవరింగ్ అప్రాక్సిమేట్లీ 190 విలేజెస్. అధ్యక్ష, ఇది చాలా సీరియస్ ఇష్యూ, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ. స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో ఏ ప్రాబ్లం ఉందంటే అక్కడ మేము అంటే HMWSSB వాళ్ళు చేయలేమని చెప్పి డైరెక్ట్గా అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు, చెప్పారు. అడిగిన మీరు చేయలేరు, ఎందుకు మీరు అనవసరంగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్తే ఇంకా 3 నెలలు 4 నెలలు 6 నెలల వరకు మనకి ఓపిక అంటే కొంచెం మీరు చేయండి అని చెప్పి మళ్ళా కార్పొరేషన్కి అప్పేపారు. దయచేసి నేనేం చెప్తాను అంటే HMWSS సరే వాటర్ సప్లై వాళ్ళకి పెట్టినా సీవరేజ్ వాళ్ళు చేయలేరు, ఆ డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, కష్టము. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి వాళ్ళకి, ఏదో రకంగా సపోర్ట్ చేస్తూనే బాగుంటుంది. ఎందుకంటే ఎండి అశోక్ రెడ్డి గారు ఏమి మేము ఫోన్ చేస్తున్నాము, మాకు మా కాలేరు వెంకటేశ్వర గారు చెప్పారు మీరు మూసి ప్రక్షాళన చేస్తా అంటారు, ₹1 లైన్లు ఇవ్వమంటే వాటర్ లైన్లు ఇస్తలేరు, మూసి ప్రక్షాళన ఏం చేస్తారని అడిగాను. ఈ పరిస్థితి అది ఉంది ఈరోజు. మేము కూడా ఆఫీసర్ ఇబ్బంది పెట్టలేము. ఈరోజు వాళ్ళ గోల్స్లో క్లియర్గా వాళ్ళ గోల్స్లో ఏముంది అధ్యక్ష? ఈరోజు గోల్స్ ఆఫ్ ది HMWS ఏం చెప్పింది? ద బోర్డ్ ఈస్ కమిటెడ్ టు అచీవింగ్ 100% వాటర్ సప్లై సర్వీసెస్ అప్ టు ORR లిమిట్స్, 100% ఆఫ్ సీవరేజ్ సర్వీసెస్ అప్ టు ORR లిమిట్స్. అధ్యక్ష, ఈ గోల్స్ ఫుల్ఫిల్ కావడానికి HMWS దగ్గర ప్రణాళికలు ఏమున్నది, దీనికి డబ్బులు ఎంత అవుతాయి, దీనికి బడ్జెటరీ లొకేషన్స్ వీటి ఇచ్చిన పైసలు ₹1 పుట్టాల పల్లి కూడా సరిపోవు అధ్యక్ష. మీ గోల్స్ అచీవ్ కావాలంటే 100% గోల్స్ అచీవ్ కావాలంటే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎన్ని రోజులు పూర్తి చేయగలుగుతారు, మీ మెయిన్ లైన్స్ ఏంది, మీ సబ్ లైన్స్ ఏంది, కొత్తగా వచ్చే హ్యాబిటేషన్స్ ఏంది, చాలా ర్యాపిడ్గా పెరుగుతూ ఉంది, పర్మిషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి జనాలు పెరుగుతూ ఉన్నారు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 3 లక్షల అధ్యక్ష నా ఓటర్లు, ఈరోజు 8 లక్షలు వచ్చారు.
వచ్చి ఎమ్మెల్యే మీద పడతారు కదా అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క మీరు కవరేజ్కి ఏ రకంగా చేస్తారో మొత్తం ఓవరాల్ ది ఏరియాకి మీరు ఇప్పటివరకు చేయగలుగుతారు, దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఇంతకుముందు మీకు చెప్పిన ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా సరే సాబ్ ఏకీ సబ్జెక్ట్ దో సబ్జెక్ట్ హోదా సాబ్. అధ్యక్ష, మీరు మెట్రో గురించి అధ్యక్ష, మెట్రో విషయంలో అధ్యక్ష నేను సీరియస్గా ఇది యొక్క ట్రాన్స్పోర్ట్ ఇష్యూ కూడా ఉన్నది, దాన్ని బట్టి క్లబ్ చేసి చెప్దాం అనుకున్నాను. ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేదు, ఉన్న మెట్రో లైన్ క్యాన్సిల్ చేసినారు, అది బాధాకరం. ఎందుకంటే మెయిన్ 10 లక్షల జనాభా అంటే వాడే పబ్లిక్ ఎవరైతే వాడతారో మనకి రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్ద కనెక్టివిటీ. అనవసరంగా ముఖ్యమంత్రి గారు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం. మేము అడిగిన వారే అట్లా కాదు, మనకు ప్రజలకు ఉపయోగపడుతుంది. అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడ ఫోకస్ ఉంటే అక్కడ నుంచి చాలా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అది ఆపి సరే ఇంకో వేర్లైన్ తీసుకోమను, ఉన్నదాన్ని ఆపేందుకు బాధ. ఇప్పుడు ఒక అడుగు ముందు పట్టలేదు. ఈ మెట్రో అనేది పూర్తిగా ఈ యొక్క గడిచిన 2.5 సంవత్సరాలుగా ఒక్క అడుగు ముందు పడలేదు. మా కొంపలి వరకు కూడా వస్తుందని చెప్పి అనుకున్న మేడ్చల్ కొంపలి వరకు అక్కడ అది కూడా ఇప్పుడు కొత్తగా చెప్తా ఉన్నారు. ఆ నిర్ణయాన్ని మరి మేము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పేసి గవర్నర్ ప్రసంగంలో చెప్పినారు. అది కూడా తొందరపాటు చర్యనే కనపడతా ఉంది. అనవసరంగా ఎల్ఎన్టీకి డబ్బులు ఇచ్చి మనం వాపసు పంపించడం ఎందుకు? ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు కనపడతలే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మూసీ విషయంలో కూడా నేనేమన్నా అధ్యక్ష, మూసీ డిపిఆర్ లేనందుకు బ్యాంక్ లోన్ ఇస్తలేదు స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. కాబట్టి నేను మూసీ విషయంలో కూడా నిన్న ఈరోజు పేపర్లో చూశాను. ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ మంత్రి గారు చెప్పాలి. మంత్రి గారు పొన్నం గారు ఇద్దరు మంత్రుల విధంగా డిప్యూటీ సీఎం గారితో సబ్ కమిటీ చేసిరని చెప్పి ఈరోజు పేపర్లో చూసినాం. అది వాస్తవమా కాదా? ఈ మూసీ గురించి కూడా మూసీ పైన గురించి గాంధీ సరోవర్కి వెళ్ళి తీసేసి రేపు ఇనాగ్రేషన్ టెంపుల్ దగ్గర చేస్తారు. ఇన్విటేషన్ కూడా మాకు వచ్చింది. మరి అది రైటా రాంగా? అట్లీస్ట్ సబ్ కమిటీ మీరు ఒకరు ఏర్పడితే వీ రియలీ వెల్కమ్ ఇట్. ఎందుకంటే కాలేదా? అయితే ఓకే. మీ పేపర్లో చూసినాం, డెక్కన్ క్రానికల్లో చూసినాం. అంటే నిర్ణయం అయిందో మరి, అదే మీకు తెలియకుంటే నిర్ణయం అయిపోయి ఉంటుంది అక్కడ మరి. అయితే అంటే ఏంటంటే ప్రజాప్రభుత్వం అంటే నిర్ణయం ఎట్లా తీసుకోవాలంటే అంత తప్పు చేతులు వెళ్ళాక అంటే ఆకులు పట్టుకుంటూ ఉంది. ఇది ముందే సబ్ కమిటీ చేసి ముందే అందరి అభిప్రాయాలు తీసుకుంటే మాది కాదు, ప్రజలకు తీసుకోండి. మీరు చక్కగా చేస్తే ప్రజలు మా దగ్గరికి ఎందుకు వస్తారు? పనిచేసిన దగ్గరికి వస్తారు కదా. కాబట్టి ఇది ఒకసారి మీరు గమనించాల్సింది కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కొన్ని విషయాలు గవర్నమెంట్లో ఈ హైడ్రాయి చాలా ఉన్నాయి అధ్యక్ష. కోర్టు కేసులు, కోర్టు ముట్టుకెళ్ళి వస్తుంది. మా ప్రజలు మొన్న కూడా ప్రణవ్ యాంటీలియా అని ఒకటి ఉంది. మా ప్రణవ్ యాంటీలియా ఓనర్స్ వెల్ఫేరేషన్ వచ్చి మాకు పిటిషన్ ఇచ్చిపోయారు. స్పీకర్ గారి దగ్గర పిటిషన్ కమిటీలు ఏంటి, మాకు ఇబ్బంది అవుతుంది అంటే అక్కడ వెనకకి ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్ ఒకటి సేల్ చేయడానికి వాళ్ళు కాలనీకి రోడ్ తీస్తూ ఉంటారు అధ్యక్ష. గ్రీన్ జోన్లో పోయి కోర్టు స్టేటస్కో వచ్చింది. అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అధికారి కొంచెము ప్రజాప్రతినిధులు లేక గవర్నమెంట్ లాగా చూస్తే కోర్టులాగా చూస్తే సమస్యలు ఉన్నాయి. ప్రజల్లాగా చూడాలి. ఏదో మనకి సూపర్ పవర్ వచ్చింది చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే సభలో ఇంత ప్రీషియస్ టైంలో ఈ సబ్జెక్ట్ మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంకోటి, ఈ హైదరాబాద్కి వాటర్ రావాలంటే సుంకిశాల అనేది ప్రాజెక్ట్ నడుస్తుంది అధ్యక్ష. సుంకిశాల గోడ ఊలిపోయి పెద్ద ఎత్తున ఇష్యూ అయితే దానిపైన హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు లెటర్ రాశారు అధ్యక్ష. వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి. ఆ కంపెనీ మెగా వాళ్ళు వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ రికమెండ్ చేసి వాళ్ళకి లెటర్ రాసింది. ఈ మెగా ఇంజనీరింగ్ వాళ్ళని గతంలో మన గవర్నమెంట్ లెటర్ రాసింది. గతంలో మెగా ఇంజనీరింగ్ వాళ్ళని మన లీడర్ ఆఫ్ ది హౌస్, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్ని మనం బహిష్కరించాలని చెప్పిండు అధ్యక్ష. 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి బహిష్కరించిండో దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తుండో మరి దాన్ని సమానం చెప్పాల్సింది కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే దీని విషయం కూడా ఉంది అధ్యక్ష. ఇంకొకటి కూడా ఇదే ఒక సుంకిశాల గురించి చెప్పాలి అధ్యక్ష. ఇది అవుట్కమ్ ఆఫ్ బడ్జెట్ 2025-26 అధ్యక్ష. లాస్ట్ ఇయర్ 25-26 ప్రెజెంటెడ్ బై హానరబుల్ సీఎం గారు అధ్యక్ష. 74th పేజీలో ఈ యొక్క బడ్జెట్ ఫర్ సుంకిశాల ఇంటేక్ ప్రాజెక్ట్ అండ్ గోదావరి phase 2 గురించి మెన్షన్ చేస్తూ లాస్ట్ పారాగ్రాఫ్లో కంక్లూజన్లో ద ప్రాజెక్ట్ వర్క్స్ ఆర్ గ్రౌండెడ్ అండ్ ఇన్ ప్రోగ్రెస్ విత్ 2 years completion period. The project aims to draw raw water for the present Krishna phase 1, phase 2, 3 schemes for the future schemes even from below minimum draw down levels to ensure uninterrupted water supply to Hyderabad city. Good. The project works
in progress. The project's works are in progress, and about 60% work is completed. ఇక్కడ నోట్ చేసుకోవాలి సార్ జరా 60% వర్క్ ఈస్ కంప్లీటెడ్ యాజ్ పర్ ప్రజెంట్ సైట్ కండిషన్. ఇట్ ఈస్ ప్రోగ్రామ్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ బై 2026. అధ్యక్ష, ద ప్రాజెక్ట్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ అబౌట్ 60% వర్క్ ఈస్ కంప్లీటెడ్. ఇది 2025-26 బడ్జెట్ అవుట్కమ్. హానరబుల్ సీఎం గారు ఇదే సభకి ప్రజెంట్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది అవుట్కమ్ బడ్జెట్ ఈ సంవత్సరం 2026-27. దీంట్లో పేజ్ నెంబర్ 68 సేమ్ ఇదే బడ్జెట్ ఫర్ సుంకిశాల ఇంటేక్ ప్రాజెక్ట్ అండ్ గోదావరి ఫేజ్ 2. అధ్యక్ష, ద ప్రాజెక్ట్ ఇంక్లూడ్స్ construction of an underground shaft intake, internal pumpers, electromechanical equipment and pipeline from Sunkishala to Kodandapur. Okay, ఇదంతా కూడా సుంకిశాల గురించి. దాంట్లో the works are in progress with about 62% completion. అంటే సంవత్సరంలో కేవలం మీరు పనిచేసింది 2%. మీరు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ అవుట్కమ్ మీరు గత సంవత్సరం ఈ సంవత్సరం. నేను ఎక్కడో నా సొంతంది పేపర్ కటింగ్ చెప్తలేను. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ అవుట్కమ్ బడ్జెట్లోనే ఒక సంవత్సరంలో 60% పూర్తయింది. సంవత్సరం పూర్తయిన తర్వాత 2% ఇంప్రూవ్ అయింది. అంటే అధ్యక్ష, దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? ఏం పని నడుస్తున్నది? బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన కంపెనీ క్లోజ్ చేస్తే ఇట్లే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ థింక్ సీరియస్లీ అబౌట్ ఇట్. హైదరాబాద్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఏదో రాజకీయాలు చెప్పడానికి రాజకీయాలు మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇది మా హైదరాబాద్ విషయం కాబట్టి అధ్యక్ష. అదేవిధంగా హెచ్సిటీ గురించి మీరు నిన్న చాలా వివరంగా చెప్పారు. వీ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ ఆబ్జెక్షన్, బట్ మీరు చేస్తున్నారు, టైం ఇవ్వండి చూస్తామని చెప్పినారు. చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో కూడా రోడ్స్ ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో మాకు కోఆర్డినేషన్ మీటింగ్ కావాలడినాం. తప్పకుండా ఒక వినే ప్లాట్ఫామ్ ఒకటి కావాలని కోరినాం. అధికారులు పెడిచేమని పెడతా ఉన్నారు. హెచ్ఎండి ఆఫీస్ పోతే కేవలం పోతే అంత బిల్డర్లో కనపడ్డాడు అంతా. నేను ఒక్కనే పోయినా పబ్లిక్ ఇష్యూ పట్టుకొని. అప్పుడు కమిషనర్ బాధపడ్డాడని ఫోన్ ఎత్తుదలో వచ్చిన నాయన లేదు, నేను కూడా రాకపోతుంటే అని చెప్పిన. పనులు జరుగుతలేవు. ఈ హెచ్ఎండిఏ సంబంధించినటువంటి వర్క్స్, హెచ్సిటీ సంబంధించిన వర్క్స్ ఇదే అవుట్కమ్ బడ్జెట్లో పేజ్ నెంబర్ 25 అధ్యక్ష, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఎండిఏ. దీంట్లో అధ్యక్ష పారా లాస్ట్ ఇది పేజ్ నెంబర్ 25 ఉంది అధ్యక్ష. ద డ్యూరేషన్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ స్టేట్ హైవే 1 ఈజ్ 2 years. SH01 ఐ థింక్ లైక్ ఇది అనుకుంటే మన షామీర్పేట్ పోయే రోడ్ అధ్యక్ష. ఇది జూబ్లీ బస్ స్టాండ్ కాడికి వెళ్ళి షామీర్పేట్ పోయి పొద్దున మా సోదరుడు శ్రీ గణేష్ గారు మాట్లాడారు. కంటోన్మెంట్ ఇదే అది. అదేవిధంగా నేషనల్ హైవే 44 సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి एक साहब 1 hour होगा आपका, और भी है ना सर, और भी है ना. ये गवर्नमेंट को साहब ये सुधारने का हम एक एडवाइस दे रहे साहब. हम अपने सर 1.5 करोड़ आवाम के लिए बात कर रहे हैं साहब. 1.5 करोड़ आवाम के लिए 1.5 घंटे टाइम ले रहे थे साहब. 1.5 कंप्लीट कर, एक आधा घंटे में कंप्लीट करते सर. आधा घंटा సాబ్ ద డ్యూరేషన్ ఆఫ్ కంప్లీషన్ సార్ మీరిచ్చిన టార్గెట్ ప్రకారమే ఒకటి 2 సంవత్సరాలు, ఒకటి 3 సంవత్సరాలు. ఏవి 2 మన ఎలివేటెడ్ క్వార్టర్స్ ఏవైతే సికింద్రాబాద్లో కడుతున్నారో ప్యారడైజ్ నుంచి మన చెక్ పోస్ట్ అక్కడ వరకు, ఇంకోటేమో జూబ్లీ నుంచి కరీంనగర్ పోయే రోడ్ ఒకటి. ఈ 2 రోడ్స్ ఉన్నాయి కదా సార్ షామీర్పేటది. ఒకటి 2 సంవత్సరాలు, ఒకటి 3 సంవత్సరాలు. సార్ నేను మీ ద్వారా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పుడు జరిగే స్పీడ్లో జరిగితే ఇది మీరు అనుకునే టార్గెట్లో రీచ్ కాలేం మనం. ప్రజలు ఇబ్బంది పడతారు అక్కడ. పొద్దున 0 hourలో కంటోన్మెంట్ శాసనసభ్యుడి మిత్రుడు శ్రీ గణేష్ గారు మాట్లాడినారు. అది మీరు శాసనసభ్యుడిని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని మీరు చేయండి. ఆడ ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు కావాలంటారు. అది ఎన్ని ఫీట్ రోడ్ అర్థం కాని పరిస్థితులు ఉన్నది. అధికారులు ఎవరితో చేస్తారో అర్థమైతలేదు. ఇంకోటి అధ్యక్ష, నీది రాజకీయం ఏం కాదు, కొన్ని అకాడమికలీ కొన్ని తప్పులు, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఇట్లాంటి క్రిటికల్ వర్క్స్ చాలా అంటే అంత ఈజీగా కావద్దక్ష. పనులు శాంక్షన్ అయిపోయినా మీకు కూడా చిన్న రోడ్డు ఒక మోర్ వేయాలంటేనే నిలబడి దగ్గర నుండి చేపిస్తారు. సర్పంచులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మన ప్రజాప్రతినిధులు పోయి నిలబడితేనే పనులు కావు. అయితే ఇది ఎంత కాంప్లికేటెడ్ వర్క్ అంటే అధ్యక్ష, మనం రివ్యూ అవసరం దీనికి. మేము అంటే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు, ఐటీ ఉన్నప్పుడు కూడా మేము టైం తీసుకొని పోయినప్పుడు కూడా ఎవ్రీ వీక్ వారు డాష్ బోర్డ్
వారి డాష్ బోర్డ్లో ఈ ఇంత కాంప్లికేటెడ్ వర్క్స్ ఏవైతున్నాయి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా రివ్యూ ఉంటుండే. ఎక్కడైనా డెడ్ లాక్ అంటే కొన్ని సందర్భాల్లో ఒక అడుగు ముందుకు అంటే ఆఫీసర్ అనేవారు నిర్ణయం తీసుకోలేకపోతారు. ఆఫీసర్ కాంట్ టేక్ ఎ డెసిషన్ నాకు ఆ టైంలో గవర్నమెంట్ నుంచి ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. కాబట్టి నేనేమంటే అప్పుడు రెగ్యులర్గా కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు ప్రతి వీక్ రివ్యూ ఉంటుండే ఈ అన్ని ఒక ఎస్ఆర్డిపి ఎస్ఎన్డిపి వర్క్స్ పైన ప్రతి వీక్ ఉంటుండే. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోవాలి జాతీయ పార్టీకి పోవాలి ఖచ్చితంగా, నేను పోవద్దు అంటలేను. నిధులు ఇచ్చి రావాలి, తీసుకురావాలి, అన్ని పనులు చేసుకోవాలి అధ్యక్ష. కేరళ కూడా పోయి రావాలి, అన్ని రాష్ట్రాలు చూడాలి, పెళ్లిళ్ళు పోవాలి, కానీ అసెంబ్లీ కూడా చూడాలి కదా అధ్యక్ష. అసెంబ్లీ కూడా చూడాలి కదా, అసెంబ్లీ కూడా చూడాలి కదా, అసెంబ్లీ కూడా చూడాలి కదా అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు హ్యావ్ ఎ రివ్యూ. రెగ్యులర్గా రివ్యూ చేస్తే, రివ్యూ చేయకపోతే కాదు అధ్యక్ష. ఇది గౌరవ పురపాలక శాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా దీనిపైన రివ్యూకి కొంచెం టైం తీస్తే ఖచ్చితంగా ఈ పని ముందు పడడానికి అవకాశం ఉంటుంది తప్ప, లేదా పని కాదు అధ్యక్ష. ఇది పని కాదు. మీరంటారా అనవసరంగా మీరు అధ్యక్ష వారు పద్దుల మీద మాట్లాడే క్రమంలో అనేక సందర్భాల్లో అధికారులను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడిండు. హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ వచ్చినప్పుడు ఆ ఆహాభావాలతోటి బ్యూరోక్రసీని కూడా అవమానించే విధంగా మాట్లాడడం, వారి బాధ్యత ఉండే క్రమంలో వారి దగ్గరికి వెళ్తారు అధ్యక్ష. అధికారులు వీరు ఎమ్మెల్యే కూడా నా దగ్గర రాలేదని చెప్పినటువంటి భావన అందులో కనిపిస్తుంది. కరెక్ట్ కాదు అధ్యక్ష. హైడ్రాకు సంబంధించినటువంటి ఈ అంశంలో ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడు హర్షిస్తున్న వేళ, ఆ రోజు బాధపడ్డరేమో హైడ్రా వల్ల, కానీ ఇప్పుడు హైడ్రా వల్ల జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి స్వాగతిస్తున్న వేళ వాళ్ళకి ఆ అభివృద్ధి కనిపించకుండా మాట్లాడుతున్న తీరులో హైడ్రా కమిషన్ తప్పుపట్టే విధంగా మాట్లాడాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేసినా కానీ అప్పుడు వేస్తే బాగుండే, ప్రతిసారి సందర్భంలో అడ్డు వస్తారని చెప్పంటే అయినాం. ఇప్పుడు మీ ఢిల్లీకి జాతీయ పార్టీ పోతున్నారు, వస్తువులు నిధులు తీసుకురామని చెప్పని మీ మీద అక్కడ నిధులు ఇస్తున్నాం అని చెప్పినటువంటి వెటకారంగా మాట్లాడే మాటలే కానీ కేరళ కూడా పోవాలని చెప్పండి అధ్యక్ష. వీళ్ళు భారతీయ రాష్ట్ర సమితిగా పార్టీ మార్చిన తర్వాత మన తెలంగాణ డబ్బును తీసుకుపోయి పంజాబ్లో చెక్కుల రూపాయలు ఇచ్చేసారు అధ్యక్ష. వీళ్ళు మహారాష్ట్రలో పార్టీ ఆఫీస్ పెట్టి సర్పంచ్లకు కోట్ల రూపాయలు ఇచ్చేసారు. మన తెలంగాణ డబ్బు అంతా వృధా చేశారు. మీరా మాకు చెప్పేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల నుంచి మీరు వెళ్ళిపోయినరు. తెలంగాణ ప్రజల పేగుబంధం తెచ్చుకున్నారు మీరు ఈరోజు హైదరాబాద్ గురించి మాట్లాడడం, హైడ్రా గురించి మాట్లాడడం, మా ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీని తీసుకొని పోతున్నారు. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లోనే ఈరోజు మా పట్టు కోల్పోయినాం. పట్టణ ప్రాంతాల్లో మాకు పట్టు ఉండే, ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ హైడ్రా వల్ల, ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఈ పట్టణంలో ఎమ్మెల్యేలు కూడా ఎవరు గెలవని చెప్పినటువంటి భయంతో మాట్లాడుతున్నారు కనిపిస్తుంది తప్ప ఎవరు కాదు. ఇప్పటికీ అధ్యక్ష 52 నిమిషాలు మాట్లాడారు మీరు. 52 నిమిషాలు కౌశిక్ గారు, 52 నిమిషాలు నేనేమంటున్నా ఈరోజు వారి మాటలు రికార్డు నుంచి తొలగించారు అధ్యక్ష. ఇది ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు కేరళలో నిజంగా మా జాతీయ పార్టీ సంబంధించిన ఎన్నికలు జరిగితే మాకు ఇప్పటికే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు కూడా కేరళకు వెళ్ళిరు ప్రచారానికి. మా లక్ష్మీకాంతారావు గారు కూడా వెళ్ళిరు, బాధ్యతల్లో వెళ్ళిరు అధ్యక్ష జాతీయ పార్టీగా. ఈరోజు మీరు జాతీయ పార్టీగా మీరు ఊహించుకొని మీరు మహారాష్ట్రలో సర్పంచ్ ఎన్నికలు పెట్టుకొని మీరు నిధులు పంపలేరు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ అది కాదా మీరు చేస్తే ఒప్పు, ఈరోజు మా జాతీయ పార్టీలో పనిచేస్తే తప్పనట్టుగా మాట్లాడుతూ కరెక్ట్ కాదు. వివేకానంద గారు మాట్లాడిన మాటలు రికార్డు నుంచి తొలగించాల్సింది కోరుతున్నాను అధ్యక్ష. అరే నువ్వు నిధులు ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారులు మా ముఖ్యమంత్రి గారు లేదు అదే అంటూ నేను చెప్పేది లేదే. నేనేమంటావు, మేము అధికారులు ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాష్ట్ర నిధులు తీసుకురావడం మా బాధ్యత భావించి వస్తున్నాము. అదే జరుగుతుంది. మీరేమంటారు అక్కడ నిధులు ఇచ్చేస్తున్నారు, మేము నిధులు ఇచ్చేస్తున్నాము. మీరు తప్పు మాట్లాడుతున్నారు అధ్యక్ష. రికార్డు తొలగించాలని కోరుతున్నారు అధ్యక్ష. जामोद साहब एक घंटा होगा सर, कंप्लीट करिए 2 मिनट में कंप्लीट पैनल ऑफ स्पीकर 2 मिनट प्लीज 2 मिनट में कंप्लीट करिए 15 मिनट सर प्लीज 2 मिनट సార్. నేను ఇలాంటి కాంట్రవర్సీ బోదలుచుకోలేదు అధ్యక్ష, ఎలాంటి కాంట్రవర్సీ బోదలుచుకోలేదు అధ్యక్ష. నేను అన్ని కూడా 1,50,00,000 జనాభాకు సంబంధించి మా బాధ కాబట్టి చలనం చేస్తాం అధ్యక్ష, వేరేది ఏం లేదు అధ్యక్ష. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా
కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు ఈ యొక్క ట్రాఫిక్ సమస్య గురించి కూడా చాలా ప్రధానంగా వినిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, అదే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి ఇప్పుడు వై హైదరాబాద్ మస్ట్ రిథింక్ అర్బన్ మొబిలిటీ నౌ అని బ్యూటిఫుల్ ఆర్టికల్ సన్నీ బస్కీ అని చెప్పి టీఓ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసింది అధ్యక్ష. చాలా బాగుంది. వే అవుట్ ఆఫ్ బంపర్ టు బంపర్ chaos lies not in more flyovers but improved integration of metro, MMTS and TGS RTC services and smarter traffic tech before congestion becomes permanent. Congestion permanent issue అన్నప్పుడు మీరు ఇంతకుముందు నిన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీటింగ్ అయినప్పుడు వారు కూడా అంటే మళ్ళీ కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఇంటర్వెన్షన్ అవసరం ఇక్కడ. కాబట్టి నేనేమంటే బాధ్యతలు మీరు ఎట్లయితే ఇక్కడ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం ఆన్సర్ చేస్తున్నారో ఆన్ బిహాఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లెట్ యూ రివ్యూ మీరు ఏమంటారు మీరు చేయండి. మీరు అల్టిమేట్ పని కావాలి మాకు, ఎవరు చేస్తున్నారని అది కాదు. కానీ సరే రాజకీయంగా మాకు వచ్చింది దృష్టికి వచ్చింది ప్రయత్నం చేస్తున్నాం. సరే సరిదిద్దుకుంటే మంచిది, లేకపోతే ఇట్స్ అప్ టు యూ. బట్ మీ యొక్క రివ్యూ అవసరము. ఇది దీంట్లో చాలా అంటే చాలా, ఎందుకంటే రోజు రోజుకి ఆర్టీసీ మీద తగ్గించి సొంత వాహనాలు వాడుకోవడం పెరుగుతుందని చెప్పి దీని ఒక ఆర్టికల్ పరమార్థం. ఈ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద తగ్గిపోయి సొంత వాహనాలు తిరిగితే చాలా కష్టమవుతుంది. సర్వేలో దీనిలో చూసినట్టయితే 2011కి 24కి చాలా బస్సెస్లో గతంలో 42% 25% తగ్గిపోయింది. కార్స్ 4% ఉంటే 14% వాడడం పెరిగింది. ఈరోజు టూ వీలర్స్ 38% 45% పెరిగింది. ఇది చాలా పెద్ద గణనీయంగా అంటే సొంత వాహనాలపైన ఆధారపడితే ట్రాఫిక్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఇవన్నీ కూడా నిన్న నేను మరి రాజశేఖర రెడ్డి గారు మన ఆర్టీసీ మినిస్టర్తో మాట్లాడినాం. ఈ యొక్క ఇది ఇప్పుడు ఈ గతంలో మేము కూడా లాస్ట్ మైల్ అప్రోచ్ మేము ప్రయత్నం చేసినాం, కొంతవరకు సఫలీకృతమైన ఇంకా మీరు ముందు తీసుకెళ్ళండి. కాబట్టి ఇంకా దీంట్లో చాలా పెద్ద ఎత్తున యాక్సిలరేట్ చేయాలి, ఎక్స్పాన్షన్ ఆఫ్ మెట్రోని చాలా స్పీడప్ చేయాలని చెప్పేసి వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. అదేవిధంగా మన బెంగళూరు సిటీలుగా కావద్దు, మరి MMTS సర్వీసెస్ కూడా పెంచుకోవాలా, బస్సెస్ కూడా పెంచుకోవాలని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మెట్రో అయితే యాక్సిలరేషన్ ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయంతో ఇంత ఆలస్యం అవుతుందో అనేది తెలుస్తలేదు. మరి అది మీరు ఇట్లా అయితే పుణ్యకాలం అయిపోతుంది, ఈ తర్వాత మా కాలమే వస్తుంది, తర్వాత మేమే వేయాల్సి వస్తుంది. లేట్ అయితే మేమే వేయాల్సి వస్తుంది కదా. కాబట్టి అధ్యక్ష నేనేమంటే అధ్యక్ష GHMCలో కూడా అధ్యక్ష చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఒక విలువైనటువంటి ఒక సూచన సలహా ఏంటంటే దోమల బెడద హైదరాబాద్లో ఎక్కువైపోయింది. ఒక ప్రశ్న ఏమడుతారంటే ముఖ్యమంత్రి గారు మన ఇండస్ట్రీస్ మినిస్టర్ దావోస్ బాగోతున్నారు, పెద్ద నిధులు వస్తున్నాయి, దావోస్ పోయి నిధులు తెస్తారు కానీ దోమలు కడతాం మందుకు పైసలు లేవు వాళ్ళారు అంటున్నారు అధ్యక్ష. అడుగుతున్నారు. ఇది పబ్లిక్ ఉన్నప్పుడు ప్రజలలో పోయినప్పుడు ప్రజలకి వచ్చేటి అన్నీ దావోస్ పోతారు కానీ దోమల మందు కొట్టి మందుకు పైసలు వాడరు అధ్యక్ష. కాబట్టి దయచేసి మీరు కొంచెము శానిటేషన్, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మనం చూసినాం, బికాజ్ ఈజ్ MAD శాఖ వర్ధనంగా హైదరాబాద్ చేంజ్ చేస్తారు, ప్రతిదీ చూస్తూ ఉంటాం. వారు వేల ఆటోలకి మేము డబ్బులు ఇస్తున్నాం కానీ చెత్త ఎత్తుతున్నా లేదని చెప్పేసి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేసినాం అధ్యక్ష. వేల ఆటోలకి ఏవైతే శానిటేషన్ ఉండే ఆటోలకి 5,000 ఆటోలకి మేము డబ్బులు ఇస్తున్నాం కానీ 5,000 ఆటోలు చెత్త ఎత్తుతున్నారో లేదో నాకు తెలుస్తలేదు అన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఎట్లా అంటే మరి ఎమ్మెల్యేలు మేమేం చేయాలి? ఇవి చూస్తున్నాం, మానిటరింగ్ చేయాలి, చెత్త చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఇష్యూస్ కాబట్టి మీకు చెప్తా ఉన్నాము. అదేవిధంగా 2BHK గురించి కూడా చర్చ జరిగింది క్వశ్చన్ అవర్లో. అధ్యక్ష ఈ 2.5 సంవత్సరాలలో ఒక్కటంటే కొత్త ఇల్లు కూడా పాత ఇల్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు అధ్యక్ష. కొత్త ఇల్లు ఒక్కటి కూడా లేదు, ఒక్క ఇటు కూడా పెంచలేదు. మీరు 2BHK డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ మాట ఇచ్చినారు. దాంతోపాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు వారు మేనిఫెస్టో చైర్మన్గా కొన్ని మంచి ప్రామిస్ ఇచ్చారు అధ్యక్ష. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, అవి అమలు కావాలని కోరుకుంటా ఉన్నాను. చాలా మంచిది. అన్ని మురికివాడల్లో, ఎందుకంటే కుత్బులాపూర్ నియోజకవర్గంలో చాలా మురికివాడలు ఉంటాయి. అన్ని మురికివాడల్లో ఉన్న పేదలకు నీరు, విద్యుత్, డ్రైనేజ్, విద్య మరియు ఆరోగ్యం వంటి నాణ్యమైనటువంటి ప్రాథమిక సేవలతో పాటు సబ్సిడీతో కూడిన సర్వీస్ కార్డులు, ఆరోగ్య కార్డులు అందిస్తాం. దయచేసి ఈ యొక్క కార్డులు ఇవ్వాలని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే కార్డులు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతాను అధ్యక్ష. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి యజమాని ఇంటి పన్ను తగ్గిస్తాం. ఇప్పటివరకు ఏం పన్ను తగ్గిలే అధ్యక్ష. తెల్ల రేషన్ కార్డులు చాలా మందికి మీరు కూడా ఇచ్చినారు, ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతాను అధ్యక్ష. గ్రేటర్ హైదరాబాద్ సహా అన్ని నగరాలు మరియు మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి
25,000 లీటర్ల మంచినీటిని ఉచితంగా సరఫరా చేస్తాం. ఐ రిక్వెస్ట్ అంటే ఖచ్చితంగా గుర్తు చేస్తున్నా ఒకసారి, మూడో బడ్జెట్ అయింది కాబట్టి చాలా ఉన్నాయి అన్ని మున్సిపాలిటీస్ కాబట్టి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, నగరపాలక మరియు మున్సిపాలిటీ కేంద్రాల్లో అన్ని ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి అధ్యక్ష. కాబట్టి ఉన్న వాటికి కలర్ లేయడం కాదు, కొత్త వాటికి కట్టేయాలని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని కోరుతాను అధ్యక్ష. చాలా అంటే అక్కడ కలర్ నేనేమంటే నీట్నెస్ మెయింటైన్ అధ్యక్ష. ఈ యొక్క ప్రధానమైనటువంటి సమస్యలు చాలా ఇంకా లోతుగా ఉన్న మరి ఈ యొక్క ఇష్యూస్ కూడా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటూ మరి నేను చెప్పిన అంశాలన్నింటినీ కూడా తప్పకుండా మంత్రి గారు పాజిటివ్గా తీసుకొని మా సూచనలు సలహాలు కూడా యాక్సెప్ట్ చేసి బఫర్ జోన్ ఒకటి బఫర్ జోన్ మాత్రం నిజంగా 50 మీటర్స్కి మనం ఇచ్చినాం అధ్యక్ష. బఫర్ జోన్ ఇన్ మూసీస్ 50 మీటర్స్, కానీ మనం 5 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఇండ్లకి ఎందుకు నోటీస్ ఇచ్చాం అధ్యక్ష? నేను పోయిన ఆ రోజు కేటీఆర్ గారితో హిమాయత్ సాగర్ పోయినా, హనుమాన్ నగర్ పోయినా అధ్యక్ష, మా 5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఇంటికి కూడా ఎందుకు నోటీస్ ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. నేనేమంటున్నాను అధ్యక్ష, మీరు చేసే న్యాయం చట్టం అందరికి సమానం ఉండేటట్టు చేయండి తప్ప ఇంకోటి లేదు. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇష్యూస్లో మీరు ఇస్తానన్నటువంటి మరి ఇల్లు మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరి అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జబర్దస్త్